హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ప్రజా ఉద్యమాలు. ప్రజా ఉద్యమాలు మొత్తం మనకి 4 ఉన్నాయి. తెలంగాణ సిలబస్ చూస్తే 4 ప్రజా ఉద్యమాలు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ది డిస్కస్ చేసినాం చందా రైల్వే ఆందోళన. చందా రైల్వే ఆందోళన ఎప్పుడిది 1883లో వచ్చింది. నిజాం సంస్థానంలో నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి పౌర స్పందన, తొలి ప్రజల కేక ఏంటి అంటే చందా రైల్వే స్కీమ్ అని చెప్పేసి 1883లో వస్తుంది. అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఒక నాన్ ముల్కీ బెంగాలీ బ్రాహ్మణుడు దీన్ని నిర్వహిస్తాడు. మనకి అతన్ని తెలంగాణ ప్రజా ఉద్యమాల పితామహుడు అని చెప్పేసి పిలవచ్చు అంటే ఎస్ పిలవచ్చు, ఫస్ట్ కాబట్టి పిలవచ్చు. సెకండ్ది మనకి ఆది హిందూ అండ్ దళిత ఉద్యమాలు, ఇది సెకండ్ది. మన ఈ కేటగిరీలో ఎవరు వస్తారంటే ఎస్సీ కేటగిరీ అనేది ఇక్కడ వస్తుంది. మనకున్న చాప్టర్లలో రెండవ అతిపెద్దది. ఫస్ట్ పెద్దది ఏంటంటే మనకి సాయుధ పోరాటము, సెకండ్ పెద్దది ఆది హిందూ ఉద్యమాలు అని చెప్పేసి. మూడవది చిన్నది గిరిజన ఉద్యమాలు. గిరిజన ఉద్యమాలు ఈ రామ్జీ గోండు, కుమరం భీమ్ కానీ, ఈ 1/70 చట్టము కానీ, గిరిజన పథకాలు అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. నాలుగోది రైతాంగ పోరాటము, ఫేమస్ నోన్ యాజ్ సాయుధ పోరాటము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది కొంచెం పెద్ద చాప్టర్ మనకి ఉన్న దాంట్లలో పెద్దది అండ్ ఈజీ ఇక్కడ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కువ బిట్స్ రూపంలో దొరుకుతుంది కాబట్టి, అండ్ ఒక దగ్గరనే మనకి తెలంగాణ హిస్టరీలో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మిగతా అన్ని చాప్టర్లు మనకి తెలంగాణ ఉద్యమంలో ఉంటుంది, తెలుగు అకాడమీ పుస్తకము, తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టి మనకు కొంచెము రిఫరెన్స్ అనేది టైం పడుతుంది. ఇది మాత్రం మనకి కంప్లీట్గా తెలంగాణ హిస్టరీలో ఉంటుంది కాబట్టి ఈజీగా నోట్స్ రాసుకోవచ్చు. మనకి 4 చాప్టర్లలో ఏది ముఖ్యమైనది అంటే 4 ముఖ్యమైనది, అందులో ఏది మనం వదిలిపెట్టేది లేదు. మనం ఈ క్లాసులో మట్టుకు ఈ ఆది ఉద్యమాలు డిస్కస్ చేస్తాం. ఆది ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమాలు అని చెప్పేసి పిలుస్తాం. మనకు కొద్దిగా దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం. ఫస్ట్ బ్లూ ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా దీన్ని అధ్యయనం చేయాలి. ఫస్ట్ అయితే ఆది హిందూ ఉద్యమంలో మనకి ముఖ్యంగా దళిత త్రయం అని చెప్పేసి ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని మనం బయోగ్రఫీ అనేది డిస్కస్ చేస్తూ వీళ్ళ ముగ్గురి కృషి అనేది ఎలా ఉంటుంది దళిత యొక్క ఉన్నతికి అని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సెకండ్ చాప్టర్ మనకి ఇతర నాయకులు అని చెప్పేసి ఉంటారు. ఇతర నాయకుల్లో మనకి ఈ ఎంఎల్ ఆదయ్య, బత్తుల శ్యామ్ సుందర్ అని చెప్పేసి, చెత్తారయ్య అని చెప్పేసి వెరీ ఫేమస్, మనకి కట్ట రామక్క అని చెప్పేసి ఉంటుంది, జంగం సర్వయ్య అని చెప్పేసి వీళ్ళంతా మనకి ఇక్కడ వస్తారు ఇతర నాయకులు అని. మూడోది మనకి ఈ ఆర్య సమాజ్ అనేది ఎలా ఫైట్ చేసింది దళితుల కోసం అని, ఆర్య సమాజ్ యొక్క పాత్ర. నాలుగోది ఆంధ్ర మహాసభ పాత్ర. ఆంధ్ర మహాసభ 1930లో మనకి జోగిపేట మీటింగ్లో, ఫస్ట్ మీటింగ్లో ఈ భాగ్యరెడ్డి వర్మ తీర్మానం ప్రవేశపెడితే ఆమోదిస్తారు. మనకి ఆంధ్ర మహాసభ ఏంటి అని, ఆంధ్ర మహాసభ అనేది వెట్టి చాకరి మీద పుస్తకం కూడా మనకు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఐదవది ఈ భాగ్యరెడ్డి వర్మ అనంతరము దళిత ఉద్యమాలు అని చెప్పేసి వస్తుంది. దళిత ఉద్యమాలు ఇందులో ఏమొస్తుంది అంటే దండోర ఉద్యమం ఏంటి, మాల మాదిగ పోరాటం ఏంటి, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ పోరాటం ఏంటి అని చెప్పేసి సమకాలిక అంశాలు మనకి వస్తాయి, తెలిసిన అంశాలు వస్తాయి. ఇక్కడ మనకి ఇదే టైంలో ఈ సాయుధ పోరాటంలో కానీ, 1969 ఉద్యమంలో కానీ, నక్సలైట్ ఉద్యమంలో కానీ, తొలిదశ ఉద్యమంలో కానీ, మలిదశ ఉద్యమంలో కానీ దళితుల పాత్ర, ప్రముఖులు ఎవరు అని చెప్పేసి మనం బయోగ్రఫీ బేస్లో డిస్కస్ చేస్తాం. అంతిమంగా మనకి 2014 వరకు డిస్కస్ చేస్తాం. 14 అనంతరము దళిత బంధు అని చెప్పేసి ఇక్కడ మన స్కీమ్ ఉంటుంది కదా, దళిత బంధు అని చెప్పేసి ఈ ఎస్సీ కేటగిరీ మీద, దళిత కేటగిరీ మీద, మాల మాదిగ మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానము ఏంటి, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం సోషియాలజీ వైపు వెళ్ళిపోతాము. సోషియాలజీలో ఉన్న దళిత పథకాలు ఏవైతే ఉంటాయో సంక్షేమ యంత్రాంగంలో ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. ఇది మనకి బ్లూ ప్రింట్ అండి. మళ్ళీ ఇందులో చూస్తే భాగ్యరెడ్డి వర్మకి మనం స్పెషల్ బ్లూ ప్రింట్ తయారు చేసినాం, ఒక ప్లాన్ తయారు చేసినాం.
ఎందుకు అంటే ఈ తెలుగు వ్యాకరణం పుస్తకం చూస్తే ఇటు తెలంగాణ హిస్టరీ పుస్తకంలో అంత గందరగోళంగా ఉన్నది. అంటే ఈ ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది, సభ వస్తుంది, ఒక సంస్థ వస్తుంది, ఒక పత్రిక వస్తుంది, మళ్ళీ ఇంకోవైపు వెళ్ళిపోతాడు. మనం దాన్ని డివైడ్ చేస్తున్నాం. సో భాగ్యరెడ్డి వర్మ కృషి అనేది మొత్తం మనం ఎట్లా చేసినామంటే ఫస్ట్ది బాల్యము విద్యాభ్యాసం అని చెప్పేసి ఆయన కృషి వెట్టి చాకరికి ఏం చేసిండు, దేవదాసి కోసము ఏం చేసిండు, ఆరోగ్యం కోసం ఏం చేస్తాడు, నెక్స్ట్ సాంఘిక కార్యక్రమాలు ఏమున్నాయని చెప్పేసి, పత్రికలు ఏంటి, సంస్థలు ఏంటి, సభలు ఏంటి, అఖిల భారత స్థాయిలో భాగ్యరెడ్డి వర్మ ఎలా వెళ్ళిండు అని చెప్పేసి మనం కొన్ని టాపిక్స్ తీసుకొని అధ్యయనం చేస్తాం. రైట్, ఫస్ట్ మనకు ఈరోజైతే ఆది హిందూ ఉద్యమాలు డిస్కస్ చేస్తున్నాం. కొంచెం టైం పట్టవచ్చు, చాప్టర్కి పెద్దది కాబట్టి. రైట్, ఏంటిది ఆది హిందూ ఉద్యమాలు? మనకు కొద్దిగా బేసిక్ అవసరము. అసలు ఎలా స్టార్ట్ అయింది? మనకి పంచములు అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఈ పంచములు అనే దాన్ని ఖండిస్తూ ఆది హిందూ ఉద్యమం పుట్టుకొస్తుంది. తొలిసారిగా హైదరాబాదులో పుట్టుకొస్తుంది. పంచములు, చండాలురు, నిమ్న జాతి వాళ్ళు అని చెప్పేసి, అంటరాని వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వము లేదా ఇతర వర్గాలు, అగ్రవర్ణాలు పిలుస్తారు, సవర్ణ అని చెప్పేసి పిలుస్తాం. సో కాన్సెప్ట్ ఎలా వచ్చింది మనకు ఫస్ట్ చూస్తే, అన్సెంట్ హిస్టరీలో ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. అన్సెంట్ హిస్టరీలో దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, అండ్ మిడ్వల్ హిస్టరీలో ఎక్కడ ఉన్నది, అండ్ మోడర్న్ హిస్టరీలో ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే బేసిక్స్ కోసం మనకు కొద్దిగా ఐడియా ఉండాలి ఎలా వచ్చింది అని చెప్పేసి పంచములు కాన్సెప్ట్ అనేది. ఫస్ట్ చూస్తే మనకి ఈ ఋగ్వేదము అని చెప్పేసి వేదాలు ఉంటాయి కదా. సో 4 వేదాల్లో ఫస్ట్ ఏంటిది ఋగ్వేదం అని చెప్పేసి. ఈ వేదాలు లిఖించబడలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఓరల్గా చెప్పుకున్నారు బ్రాహ్మణ్స్. ఆ జ్ఞానం అనేది మా దగ్గరనే ఉండాలని చెప్పేసి లిఖించలేదు. సో ఈ ఋగ్వేదంలో 10వ మండలం ఉంటుంది. ఈ 10వ మండలం పేరు ఏంటి అంటే మనకి పురుష సూక్తము అని చెప్పేసి ఉంటుంది. సో పురుష సూక్తము అని చెప్పేసి ఇది 10వ మండలము. తొలిసారిగా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఇందులో ప్రస్తావన వస్తుంది. 4 వర్ణ వ్యవస్థలు మనకి ప్రస్తావిస్తుంది. సృష్టికర్తనట సో బ్రహ్మనట. ఈ బ్రహ్మకి బాడీలో పార్ట్స్ ఉంటాయి. ఒక్కో పార్ట్ నుంచి ఒక్కో వర్ణం అనేది వస్తుంది. అవే సవర్ణాలు అని చెప్పేసి 4 వస్తాయి. అందులో ఫస్ట్ది బ్రహ్మ యొక్క హెడ్ ఉందిగా, తల అనేది, అక్కడ నుంచి పుట్టుకొస్తాడు బ్రాహ్మణుడు అని చెప్పి. సో బ్రాహ్మణుడు వచ్చింది తలకాయ నుంచి వచ్చింది కాబట్టి తెలివి ఎక్కువ ఉంటుంది. సో రెండవ వ్యక్తి వస్తాడు మనకి షోల్డర్స్ నుంచి, భుజబలం ఉన్న వ్యక్తి క్షత్రియుడు అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ వ్యక్తి క్షత్రియుడు, ఇతనికి భుజబలం నుంచి వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ యుద్ధాలు చేస్తే అలా పిలుస్తాం. మూడవ వ్యక్తి తొడలు లేదా ఉరువులు అని చెప్పేసి పిలుస్తాం. సో వచ్చిన వాడు వైశ్యుడు. ఇన్ఫ్యాక్ట్ ఈ వైశ్యుడిని ఆంధ్రాలో వైశ్యుడు అంటాం, తెలంగాణకు వస్తే వైశ్య భవన్ అని చెప్పేసి పిలవద్దు, కొమటి భవన్ అని చెప్పేసి పిలవాలి. ఆంధ్రుల భాష దాడి అని చెప్పేసి పిలుస్తాం మనం. వైశ్య భవన్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుందో అక్కడ కొమట్ల భవన్ అని చెప్పేసి మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ వైశ్యుడు అనే తెలంగాణ పదం కాదు, అది ఇన్ఫ్యాక్ట్ అది ఆంధ్ర పదము. కొమట్లు అనే తెలంగాణ పదము. సో తెలంగాణలో కొమట్లు వస్తే ఎక్కువ మట్టుకు శాకాహారులు అయి ఉంటారు, ఎక్కువ మట్టుకు. సో మన ఆహార అలవాట్ల మీద కామెంట్ చేయొద్దు, ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటుంది. సో ఆహారం పొందే హక్కు అని ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 ప్రకారము. మనం కామెంట్ చేస్తే వాడు కోర్టుకు వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫోర్త్ది బ్రహ్మ యొక్క పాదాలు ఉంటాయిగా చివరన వచ్చిన వాడు శూద్రుడు. సో చివరి వర్గం ఎవరు అంటే శూద్రుడు. ఇతను ఈ 3 వర్గాలకి సేవ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కొద్దిగా పైకం అనేది చెల్లిస్తారు. తొలివేద కాలంలో వర్ణ విభజన ఉన్నది, కానీ దీంతోపాటు సామాజిక చలనం ఉన్నది. నువ్వు చేసే పనిని బట్టి నీ యొక్క వర్ణ వ్యవస్థ అనేది డిసైడ్ అవుతుంది. నీకు పద్యాలు బాగా వచ్చు, మంత్రాలు వచ్చు, భీమ్ బిహా అంటావు, సో నువ్వు బ్రాహ్మణుడు అయిపోతావు. మంచిగా గట్టిగా తిని గట్టిగా ప్రోటీన్ తీసుకొని కండలు పెంచుతావు, నువ్వు క్షత్రియుడు అయిపోతావు. లేదా నీకు మంచిగా బిజినెస్ తెలుసు, నీది బిజినెస్ మైండ్, నీది ఏం చూసినా వ్యాపార దృక్కోణం చూస్తావు, యు ఆర్ బిలాంగ్స్ టు వైశ్యుడు అని చెప్పేసి. లేదు నువ్వు సేవ చేస్తావు అనుకుంటే అందరికీ శూద్రుడు అని చెప్పేసి సామాజిక చలనం అనేది ఉంటుంది. ఈ తొలివేద కాలంలో ఉంటుంది. నెక్స్ట్
మలివేద కాలంలో సామాజిక చలనము లేదు ఇంకా. మలివేద కాలంలో అగ్రవర్ణాలు కొత్తగా సృష్టించిన పదమే పంచములు అని చెప్పేసి కుల విభజన వస్తుంది. మనకి తొలివేద కాలం అంటే ఇన్ఫెక్ట్ ఋగ్వేద కాలం అండి అది. సో ఋగ్వేద కాలంలో వర్ణ విభజన ఉంది, కుల విభజన లేదు. బట్ మనకి ఋగ్వేద సమాజంలో ఉన్నది, ఋగ్వేద పుస్తకంలో లేదు. 10th చాప్టర్ అటెంక యాడ్ చేసిండు వీళ్ళు. నెక్స్ట్ మనకి ఈ మలివేద కాలంలో ఏమవుతుందంటే సామాజిక చలనం అనేది పూర్తిగా ఉండదు. బ్రాహ్మణుల్లో పుట్టినవా బ్రాహ్మణుడివే, భుజబలం ఉన్నదా మీ నాన్నకి, నీకు భుజబలం ఉండాల్సిందే, లేకున్నా ఇంకా తెచ్చిపెట్టుకోవాల్సిందే. మీ నాన్న వైశ్యుడా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు వైశ్యుడివే, ఇంకా నువ్వు తెచ్చిపెట్టుకోవాల్సిందే నీ యొక్క ఆర్థిక మేధస్సుని. మీ నాన్న శూద్రుడా, నువ్వు శూద్రుడివే. అంటే ఇక్కడ మనకి సామాజిక చలనం అనేది లేదు ఇక్కడ. సో కింద నుంచి మీదికి పోవడం లేదు, ఈ నిచ్చెన మెట్లల్లో పైకి ఎక్కడం లేదు, కిందికి దిగడం లేదు అని చెప్పేసి మనకి పుట్టుకొస్తుంది. మలివేద కాలంలో పుట్టుకొస్తుంది అది. రైట్. నెక్స్ట్ మనకి ఇది సో దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వేదాంగాలని వ్యతిరేకిస్తూ వచ్చిందే మనకి ఫస్ట్ చార్వక మతము అని చెప్పేసి వస్తుంది, లేదా దీన్ని లోకాయుత మతం అని చెప్పేసి పిలుస్తాం. సో చార్వక మతము లేదా లోకాయుత అంటాం. దీన్ని స్థాపించింది ఎవరు అంటే అజిత కేశకంబలి. మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది వాస్తవంగా. అందుకే సో మనకి మోడర్న్ హిస్టరీ కంటే అన్సెంట్ హిస్టరీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు మొత్తం స్టోరీ బేస్డ్లో ఉంటుంది. అది ఎక్కువ చెప్పి తక్కువ పాయింట్స్ వస్తుంది అన్సెంట్ హిస్టరీలో. మోడర్న్ హిస్టరీలో నువ్వు మాట మాట్లాడితే బిట్టు అనేది వస్తుంది. సో ఏంటిది అజిత కేశకంబలి కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ కులము లేదురా నాయన, మనిషి అంటే మట్టి. సో మనకి దేశముద్రలో హన్సిక చెప్తుంది ఇదంతా మట్టి అండి అంటది కదా. సో ఇతనేమంటాడు అంటే హన్సిక కంటే ముందే అంటాడు అజిత కేశకంబలి ఇదంతా మట్టి, మనిషి అంటే మట్టి, నీరు, వాయువు, అగ్ని అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ కుల ప్రస్తావన లేదు. కులాన్ని ఖండిస్తూ వచ్చిన ఫస్ట్ మతం ఏంటి అంటే చార్వక మతం లేదా లోకాయుత అని చెప్పేసి. దీన్ని అనుసరిస్తూ వచ్చినాయి జైన బౌద్ధ మతాలు అని చెప్పేసి. సో జైన బౌద్ధ మతాలు కూడా ఈ వర్ణ వ్యవస్థని తీవ్రంగా ఖండిస్తాయి. మనిషి అందరూ ఒకటే అని చెప్పేసి తీసుకొచ్చిన మతాలే ఈ చార్వక కావచ్చు లేదా అజీతము అనే స్థాపకుడు జైన మతము అండ్ బౌద్ధ మతం అని చెప్పేసి. మన భాగ్యరెడ్డి వర్మ కానీ అంబేద్కర్ కానీ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ అన్ని మతాలు అనుసరణ చేస్తారు, అంతిమంగా పుట్టుకొచ్చింది మాత్రము ఇది బౌద్ధ మతంలో స్థిరపడిపోతారు. మన అంబేద్కర్ కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించేలా చేస్తాడు. సో మనకి భాగ్యరెడ్డి వర్మ అనేది వైదిక మతము ఉన్నది, ఆర్య సమాజం ఉంటుంది, బ్రహ్మ సమాజం ఉంటుంది, దివ్యజ్ఞాన సమాజం ఉంటుంది. అంతిమంగా ఆ 3 సమాజాలు ఈ దళిత వర్గానికి ఏం చేయాలి అని చెప్పేసి తిట్టిపోసి సో ఈ లాస్ట్కి బౌద్ధ మతంలోకి వస్తాడు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మీడ్వల్ అంటే మధ్యయుగంలో ఏమి ఉన్నది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి మధ్యయుగంలో పూర్తిగా భక్తి ఉద్యమకారులు అంటాము. సో భక్తి ఉద్యమకారులు ఈ కుల సమాజానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అందులో ఫేమస్ మనకి రామానంద శిష్యులు ఉంటారు. అందులో ఫేమస్ రవిదాస, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మనకి రవిదాస యొక్క అనుచరులు రవిదాసియస్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక చమర కులం అంటే సో మనకాడ మాలమాదిగా ఉంటే యూపీలో చమర కులం అని చెప్పేసి ఉంటారు. చమర కులం అని చెప్పేసి చెప్పులు కుట్టే వృత్తి వాళ్ళు వీళ్ళు. ఇతను స్థాపించిన మతము అనేది రవిదాసియా అని చెప్పేసి. సో మనకి ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో 2022 కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి మాసంలో పంజాబ్, గోవా ఎన్నికలు జరిగినాయి. మనకి మణిపూర్ జరిగింది, యూపీ జరిగింది. ఆ టైంలో పంజాబ్ ఎన్నికల్ని ఎక్స్టెండ్ చేస్తుంది ఎన్నికల సంఘము. ఎందుకు అంటే ఈ రవిదాసియా జయంతికి ఈ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వెళ్తారు కాబట్టి అందరూ. అదే మనకి సమయంలో ఫస్ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే ఓటింగ్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది పోతున్నారు కాబట్టి సో మనకి ఎన్నికలని వాయిదా వేస్తుంది రవిదాస జయంతి కోసం అని చెప్పేసి. వెరీ ఫస్ట్ టైం ఒక మతం కోసము ఎన్నికల సంఘము వాయిదా అనేది వెరీ ఫస్ట్ టైం మనకి సో కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో రవిదాస్ యొక్క సిద్ధాంతం ఏంటిదంటే సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, సౌభ్రాతృత్వం ఉండాలి, సోదర భావం ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగం యొక్క పీఠికలో పేర్కొంటారు ఈ అన్ని అంశాలని. అవి రవిదాస్ సిద్ధాంతం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన కబీర్ కూడా ఈ కుల సమాజాన్ని వ్యతిరేకిస్తాడు, అది వేరే విషయం. మనకి ఈయన మాత్రం పూర్తిగా దళిత వ్యక్తి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ ఏంటిది, వీళ్ళందరినీ అనుసరిస్తూ కొనసాగింపుగా మోడ్రన్ ఏజ్లో పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ జ్యోతి బాపులే, మనకి గూలంగిరి ఫేమస్ నవల ఉంటుంది, సత్యశోధక్ సమాజ్ అని చెప్పేసి ఉంటుంది, మన సాహు మహారాజు అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి, రామస్వామి నాయకర్, నారాయణ గురు, తర్వాత ఇంకెవరు మన భాగ్యరెడ్డి వర్మ. సో వీళ్ళంతా మనకి కొనసాగింపుగా మోడ్రన్ ఏజ్లో వస్తారు. మన మోడ్రన్ ఇండియా హిస్టరీలో సామాజిక ఉద్యమాలు మనం డిస్కస్ చేస్తాం. క్యాస్ట్ బేస్డ్ సోషల్ రిఫార్మ్స్లో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది, జెండర్ బేస్డ్ ఉంటుంది అండ్ రిలీజియస్ బేస్డ్ ఉంటుంది కదా. అందులో క్యాస్ట్ బేస్డ్లో వస్తారు వీళ్ళు. ఎవరు, మన అంబేద్కర్ అండ్ గాంధీ వస్తుంది అక్కడనే, గాంధీ వర్సెస్ అంబేద్కర్. ఆ ఘర్షణ ఏంటి మనకి గ్రూప్ 1లో వస్తుంది అంటే మన ఇదంతా ఏంటి బేసిక్ అండి ఇదంతా. సో మోడ్రన్ ఏజ్లో వస్తుంది మనకి ఈ గాంధీ అంబేద్కర్, వీటికి కొనసాగింపుగా వచ్చిందే మన భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి. సో మనకి ఫస్ట్ ఏంటి అంటే మనం ఈ భాగ్యరెడ్డి వర్మని ఏం డిస్కస్ చేస్తాము అంటే కొన్ని పాయింట్స్ రాస్తున్న ఫస్ట్ నేను మళ్ళీ మర్చిపోకుండా ఉండేందుకు. సో ఫస్ట్ ఏంటంటే మనకి జననము ఏంటి, నెక్స్ట్ ఆయన బిరుదులు ఏంటి ప్రశ్న వస్తుంది, నెక్స్ట్ ఆయన మతము ఏంటి, నెక్స్ట్ సంస్థలు ఏంటి అని చెప్పేసి, నెక్స్ట్ ఈయన ఆరోగ్యం కోసము ఏం చేసిండు, ఆరోగ్యం కోసము, నెక్స్ట్ అక్షరాస్యత కోసం ఏం చేసిండు, నెక్స్ట్ 7 సాంఘిక దురాచారాలు ఉంటాయి కదా, సో వాటి కోసం ఏం చేసిండు అని, నెక్స్ట్ ఇంకా సంఘ సేవ ఏం చేసిండు, సో సంఘ సేవ ఏం చేసిండు. అంతిమంగా 9 మనకి సభలు వస్తుంది, సభలు అని చెప్పేసి. నెక్స్ట్ 10వది మనకి ఈ పత్రికలు అండ్ 11వది గ్రంథాలు అని చెప్పేసి వస్తుంది. మనం ఈ 11 అంశాలు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి పక్కపొంటి నోట్స్లో, ఒకటే పేపర్లో వస్తుంది. నేను చెప్పే సొల్లు అంతా ఒకటే పేపర్లో వస్తుంది. సో మనకి సొల్లు అనుకుంటే నీకు ఎస్ఐ వస్తుంది, మొత్తం చదివితే గిట్ట డిటి వస్తుంది లేదా మున్సిపల్ కమిషనర్ అనేది వస్తుంది. రైట్, ఏంటిది ఫస్ట్ మన జననం అంటే ఏంటి, సో ఎక్కడ పుట్టిండు అంటే ఫస్ట్ మనకి పుట్టింది హైదరాబాదులో, భాగ్యరెడ్డి వర్మ పుట్టింది హైదరాబాదులో. సో ఇతను పుట్టింది ఈ ఎవరి మాదిరి, సో మాదిరి వెంకయ్య, తండ్రి పేరు మాదిరి వెంకయ్య, తల్లి పేరు మాదిరి రంగమాంబ, రంగమాంబ అని చెప్పేసి తల్లి ఉంటుంది. ఇద్దరికి పుట్టిండు. 1888 మే 22న పుట్టిండు. ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అనేది అధికారికంగా జయంతి నిర్వహిస్తుంది. సో భాగ్యరెడ్డి వర్మ కాదు, ఫస్ట్లో మాదిరి బాగయ్య, ఓన్లీ బాగయ్య. సో భాగ్యరెడ్డి వర్మగా ఇంకా మారలేదు. సో మాదిరి బాగయ్య పుట్టిండు. 6 months అయినాక మన పుస్తకం ప్రకారం చూస్తే గిట్ట పేరు భాగ్యరెడ్డి వచ్చింది. సో బాగయ్య నుంచి భాగ్యరెడ్డి వచ్చి పడింది. ఎప్పుడు మనకి 6 monthsకేనట. ఇన్ఫ్యాక్ట్ తప్పు ఇది వాస్తవంగా. సో మనకి పుస్తకం ప్రకారం ఏంటి అంటే వాళ్ళ కుటుంబ శైవ గురువు ఉంటాడు. ఈయన మాదిరి బాగయ్య కాదు, నీ బిడ్డ భాగ్యరెడ్డి అని చెప్పేసి, రెడ్డి అంటే ఏంటిది అని చెప్పేసి మన రంగమాంబ అడిగితే, రెడ్డి అంటే ఏమి లేదు, మూలవాసుడు. సో రెడ్డి అంటే ఏంది, ఈ దళిత కులానికి మొత్తానికి నీ బిడ్డ కాబోయే మూలవాసుడు అని చెప్పేసి, లేదా పాలకుడు అని చెప్పేసి పిలుస్తాడు. సో రెడ్డి అంటే సంరక్షకుడు ఏమి కాదు, మూలవాసుడు లేదా పాలకుడు అని చెప్పేసి పిలుస్తాం. సో పాలకుడు మీన్స్ రక్షకుడు అవుతాడు కాబట్టి అట్లా పిలవచ్చు. సో మనకి భాగ్యరెడ్డి అనేది వాస్తవంగా తనకు తాను ఇచ్చుకున్న బిరుదు. కానీ మనకి చూస్తే గిట్ట ఎవరిది బుక్కు అంటే ఈ భాగ్యరెడ్డి వర్మ యొక్క కొడుకు బౌద్ధ మతం మీద ప్రేమతోని గౌతమ్ అని చెప్పేసి పెట్టుకుంటాడు. గౌతమ్ బుద్ధుడు కదా, సో గౌతమ్ అని చెప్పేసి పెడితే ఆయన పుస్తకం రాస్తాడు ఈయన నాన్న మీద, భాగ్యోదయ అని చెప్పేసి. దాని ప్రకారం చూస్తే మనకి ఇతను భాగ్యరెడ్డి వర్మ బిరుదు ఇచ్చింది కాదు, పెట్టుకున్నది అని చెప్పేసి ఉంటుంది. మూలవాసుడు అంటే సో మేము పంచములు కాదు, ఈ ఇండియాలో వచ్చిన మూలవాసులం మేమే అని చెప్పేసి అనే కాన్సెప్ట్లో భాగ్యరెడ్డి అని చెప్పేసి రెడ్డిని తగిలించుకుంటాడు తోకని. ఇప్పుడు మనకు కనిపించే రెడ్డి అనేది అది ఒక కులం కిందికి వస్తుంది. ఇది రెడ్డి అనేది ఒక కాన్సెప్ట్, మూలవాసుడు అనే కాన్సెప్ట్ అండి ఇది. రైట్, ఈ పేర్ల చివర ఎవరైతే వర్మ అని చెప్పేసి కావాలని తగిలించుకుంటారో బంగాళాఖాతంలో 27 సార్లు ముంచేయాలని చెప్పేసి ఆ పుస్తకంలో ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏంటి మనకి భాగ్యరెడ్డి అని చెప్పేసి ఎలా వచ్చింది అంటే జననం అయిపోయిందిగా, నెక్స్ట్ ఈ బిరుదు వస్తుందిగా. సో ఫస్ట్ బిరుదు ఏంటి మనకి భాగ్యరెడ్డి.
నెక్స్ట్ మనకి సెకండ్ది ఏంటిదంటే వర్మ బిరుదు వచ్చింది. సో వర్మ బిరుదు ఎవరిస్తారు మనకి? ఇన్ఫ్యాక్ట్ ఆర్య సమాజం అనేది ఇస్తుంది. సో ఆర్య సమాజం కోసం కృషి చేస్తాడు మన వ్యక్తి. స్టార్టింగ్లో అయితే ఎక్కువ మందిని దళిత కమ్యూనిటీని ఆర్య సమాజంలో చేర్పిస్తారు కాబట్టి ఈ ఎవరు అంటే బాలాజీ కృష్ణారావు గుర్తుపెట్టుకోవాలి. సో బాలాజీ కృష్ణారావు ఈయన పేరు మనకి తెలుగు అకాడమీ పుస్తకంలో చూస్తే మన తెలంగాణ మీద 2 పుస్తకాలు ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి 2 పుస్తకాలు ఉన్నాయి. 2 పుస్తకాల్లో 3 సార్ల పేరు కనిపిస్తే 3 రకాలు కనిపిస్తుంది. ఫస్ట్ ఏమో బాలాజీ కృష్ణారావు అంటాడు, ఇంకొకడ లేదు బాజీ కృష్ణారావు అంటాడు. ఇవి 2 కాదురా నాయన, బాజీ కిషన్ రావు అని చెప్పేసి అంటాడు. సో మనకి ఒకటే వ్యక్తి 3 రూపాలకి మారుతాడు. తెలుగు అకాడమీకి సాధ్యమవుతుంది ఇట్లా మార్చడం అనేది. ప్రింటింగ్ మిస్టేక్ అంతే, ఏం లేదు. సో ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం వల్ల ఇది వస్తుంది సమస్య అనేది. సో మనకి బాలాజీ కృష్ణారావు అని చెప్పేసి అది వాస్తవమైన పేరు మనకి. సో ఆర్య సమాజ్ దీక్షను ఇచ్చేసి ఇలా పేరు అనేది మారుస్తాడు. నెక్స్ట్ మనకి శివశ్రేష్ఠి అని చెప్పేసి ఉంటుంది. సో శివశ్రేష్ఠి అనే బిరుదు వస్తుంది. ఇది మనకి ఆర్య సమాజ్ అనేది ఇస్తుంది. వామన్ నాయక్ అని చెప్పేసి, సో వామన్ నాయక్ ఇస్తాడు. సో వామన్ నాయక్ ఇస్తాడు. సో మనకి ఫేమస్ వ్యక్తి వామన్ నాయక్ అనేది తెలంగాణ హిస్టరీలో వస్తుంది. వామన్ నాయక్ ఏమి ఇచ్చాడు? శివశ్రేష్ఠి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క సభ ఉంటుంది మనకి హైదరాబాద్లో. ధర్మవీర్ నాయకు ఈ సభకి అధ్యక్షుడు. ధర్మవీర్ నాయకు మీటింగ్లో వామన్ నాయక్ ఇస్తాడు. మనం 2 గుర్తుపెట్టుకోవాలంటే 2 గుర్తుపెట్టుకోవాలి. ధర్మవీర్ నాయక్ అని చెప్పేసి సభ ఉంటుంది. ఆ సభలో ఇది అనేది ఇస్తాడు. మనకి 4వ బిరుదు చూస్తే సంగమాన్య. సో సంగమాన్య సంగమన్య అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంగమన్య బిరుదు అనేది ఇచ్చింది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఆది ఆంధ్ర మహాసభ అనేది ఇస్తుంది. సో ఆది ఆంధ్ర మహాసభ చివరిలో ఇస్తుంది. ఈ జరిగింది మనకి ఎక్కడ అంటే ఏలూరులో జరిగింది. సో ఏలూరు మీటింగ్లో జరిగిన ఆది ఆంధ్ర మహాసభలో ఈ ఏది సంగమాన్య అని చెప్పేసి బిరుదిస్తుంది. సో మనకు మాన్య అంటే ఏంటిదంటే అర్థము గౌరవించదగినవాడు. గౌరవించదగినవాడు అని చెప్పేసి ఎవరు గౌరవించాలి? సంఘం. ఏ సంఘము అంటే ఇన్ఫ్యాక్ట్ భారతీయ సంఘం అనేది అన్ని కులాల వాళ్ళని గౌరవించాలి అనే కాన్సెప్ట్లో ఇది అనేది ఇస్తారు. సో మనకి బిరుదు మొత్తం 4 ఉన్నాయి మనకి. సో మనకి సెకండ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మతాలు. సో ఏ మతం తీసుకుంటాడు అంటే మన భాగ్యరెడ్డి వర్మ. ఇన్ఫ్యాక్ట్ ఈ వర్మ బిరుదు ఉంది కదా, ఇది 1931లో ఈ లక్నోలో జరిగిన మీటింగ్లో చాలామంది దళితులు ఏమంటారు అంటే నువ్వు వర్మ బిరుదు ఎందుకు ఉంచుకున్నావు, అది అగ్ర కులాన్ని సూచిస్తుందని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తే 1931లో లక్నో మీటింగ్లో అఖిల భారత మీటింగ్లో ఈ వర్మ బిరుదుని వదిలేస్తాడు. సో భాగ్యరెడ్డిగా మిగిలిపోతాడు. మతం ఏంటి అంటే మన స్టార్టింగ్లో వైదిక మతం ఉన్నది. తప్పే చెప్తున్నా నువ్వు అంటే నో, కరెక్టే చెప్తున్నా మనం. ఎందుకు అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ కుటుంబ గురువు ఎవరు అంటే శైవ గురువు. సో శైవుడు అంటే శివుడు అని చెప్పేసి వైదిక మతం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ వైదిక మతం స్టార్టింగ్లో కాబట్టి ఈయన యొక్క సంస్థ ఏంటి, నేను సంస్థలు అని చెప్పేసి ఈ కొన్ని ఏంటిది అంటే మనకి ఏది జగన్మిత్ర మండలి, మాన్య సంఘము, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగు అని చెప్పేసి అక్కడనే ఆపేస్తుంది దీన్ని. మిగతా చాలా సంస్థలు ఉంటాయి, అవి ఒక్కొక్క కేటగిరీలో వస్తుంది. స్వస్తిక్ దళ ఉంది, ఆరోగ్యంలో వస్తుంది. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. మనం డివైడ్ చేసుకున్నాం మన సౌలభ్యం కొరకు కాబట్టి. సో వైదిక మతం కోసము సంస్థ ఏంటిది అంటే మనకి సో వైదిక ధర్మ ప్రచారక మండలి అని చెప్పేసి వైదిక ధర్మ ప్రచారక సభ. సో వైదిక ధర్మ ప్రచారక సభ అని చెప్పేసి ఉంటుంది. ఇది దళితుల్లో నైతిక ప్రవర్తన పెంపొందించడం కోసము ఇది స్థాపిస్తాడు. వైదిక మతం కాబట్టి మనకి వైదిక ధర్మ సభ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సెకండ్ది ఏంటంటే సో వైదిక మతం అయిపోయాక ఏది రెడ్డి అయిపోయింది, నెక్స్ట్ ఏం వస్తుంది ఆర్య సమాజ్ అని చెప్పేసి వస్తుంది రెండవది. ఇది మతం ఏం కాదు మనకి. సో ఆర్య సమాజ్ దీక్ష ఇచ్చింది ఎవరు అంటే బాలాజీ కృష్ణారావు అని చెప్పేసి మనకి దీక్ష అయితే ఇస్తాడు. సో గుర్తుపెట్టుకోవాలి బాలాజీ కృష్ణారావు అని. సో చాలామందిని దళిత వర్గాన్ని తీసుకెళ్ళి మనకి ఈ ఆర్య సమాజంలో కలిపేస్తాడు. నెక్స్ట్ ఇది ఆర్య సమాజ్ అయిపోతుంది, బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి మళ్ళా వస్తుంది. సో బ్రహ్మ సమాజ్.
ఈ బ్రహ్మ సమాజ్ అనేది ఒక హైదరాబాద్ మీటింగ్లో మన్యం సంగమం అని చెప్పేసి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి వెల్లింకర్ వస్తాడు. సో ఇతను వెల్లింకర్ ఎవరు అంటే హైదరాబాద్లో బ్రహ్మ సమాజ్ శాఖకి అధ్యక్షుడు. సో వెల్లింకర్ వస్తాడు. వెల్లింకర్, ఈ వెల్లింకర్ని హైదరాబాద్ సభకి పంపించింది మన భాగ్యరెడ్డి వర్మకి పరిచయం చేసింది ఎవరు అంటే సరోజిన్ నాయుడు. గుర్తుపెట్టుకోవాలి. సో ఈ హైదరాబాద్ యొక్క బ్రహ్మ సమాజ్ శాఖ అధ్యక్షుడైన వెల్లింకర్ని మన భాగ్యరెడ్డి వర్మకి సరోజిని నాయుడు అనేది పరిచయం చేస్తుంది. సరోజిని నాయుడు. సో ఇక్కడ ఈ మీటింగ్లోనే 14 మందిని బ్రహ్మ సమాజ్లోకి చేర్పిస్తాడు. తర్వాత మనకి ఎప్పుడో ఈ దివ్యజ్ఞాన సమాజ్ మీటింగ్ కూడా వెళ్తాడు. 1917లో వెళ్తాడు. 1917లో కోల్కతా మీటింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్తాడు, గాంధీ ముంగట మాట్లాడుతాడు. సో మనకి దివ్య జ్ఞాన సమాజం అని చెప్పేసి కూడా ఉంటుంది. దివ్య జ్ఞాన సమాజము 1917 కలకత్తా మీటింగ్లో వెళ్ళి ప్రసంగిస్తాడు. తర్వాత వస్తే మనకి అంతిమంగా చివరికి ఇవేవి కూడా దళితం యొక్క డెవలప్మెంట్కి కృషి చేస్తలేవు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసి తిట్టిపోసి లాస్ట్కి అయితే 1913లో బౌద్ధం స్వీకరిస్తాడు. సో అంబేద్కర్ కంటే ముందే దళిత వర్గాన్ని బౌద్ధం వైపు నడిపించింది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మన భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గట్టిగా గుర్తుపెట్టుకుని ప్రశ్న వస్తుంది. మన అంబేద్కర్ కంటే ముందే దళితం యొక్క ఉన్నతికి కృషి చేస్తాడు మన భాగ్యరెడ్డి వర్మ. రైట్. బౌద్ధం స్వీకరించి ప్రతి ఈ బౌద్ధ పూర్ణిమ ఉంటుందిగా, పున్నము అని చెప్పేసి మనకి మే మాసంలో వస్తుంది జనరల్గా. ఇటీవల మనకి నేపాల్కి వెళ్ళిండు మన మోడీ బౌద్ధ పూర్ణిమ సందర్భంగా. రైట్. ఈ బౌద్ధ పౌర్ణమి నాడు మనకి బుద్ధ జయంతి అని చెప్పేసి కండక్ట్ చేస్తాడు. బుద్ధ జయంతి అని చెప్పేసి 1937 వరకు వరుసగా ప్రతి ఇయర్లో బౌద్ధ జయంతి అని చెప్పేసి మనకి కండక్ట్ చేస్తాడు. ఎవరు అంటే ఈ భాగ్యరెడ్డి వర్మ. చివరి మీటింగ్కి 37 చివరి మీటింగ్ 39లో మరణిస్తాడు ఫిబ్రవరి 18న. వర్ధంతి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అనేది వర్ధంతిని కూడా కండక్ట్ చేస్తుంది కాబట్టి 37లో మనకి చివరి మీటింగ్కి నిజాం ప్రభుత్వం నుంచి రాజ్ బహదూర్ గౌర్, గుర్తుపెట్టుకొని ప్రశ్న వస్తుంది. సో రాజ్ బహదూర్ గౌర్ అనే వ్యక్తి, ఇతను నిజాంలో ఏ శాఖ అంటే మనకి న్యాయశాఖ సభ్యుడు. సో నిజాంలో న్యాయశాఖ సభ్యుడు అయిన ఈ రాజ్ బహదూర్ గౌడ్ అనేది చివరి మీటింగ్కు వస్తాడు. సో ఇది మనకి బౌద్ధం మీద ఉన్నటువంటి విషయాలు. అండ్ బౌద్ధం మీద ప్రేమ కొద్ది తన పుట్టిన ఏకైక కుమారునికి గౌతమ్ అని చెప్పేసి పేరు పెడతాడు. సో కుమారుడు ఎవరు అంటే గౌతమ్. ఈ గౌతమ్ చూస్తే మనకి పుస్తకం ఉంటుంది భాగ్యోదయ అని చెప్పేసి. ఏం పుస్తకం అంటే భాగ్యోదయ పుస్తకం తండ్రి మీద రాస్తాడు. సంస్థ ఏంటిదంటే నాన్న సంస్థ ఏంటిది మనకి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని చెప్పేసి భాగ్యరెడ్డి వర్మ మీద ఉంటుంది. ఇక్కడ మనకి 4th కేటగిరీలో వస్తుంది. గౌతమిది ఏంటిదంటే ఆది హిందూ సోషల్ సర్వీసే కానీ లీగ్ కాదు, ఆర్గనైజేషన్. సో పేరు మారుస్తాడు, ఆది హిందూ సోషల్ సర్వీస్. అదేమో లీగ్ అంటే సమాఖ్య అంటాం, లీగ్ అంటే ఇదేంటిది అంటే ఆర్గనైజేషన్, సంస్థ. ఇది అంత అర్థం అదే వస్తుంది కానీ సో పేర్లు మనకి వేరే ఉంటాయి. ఈ భాగ్యోదయ పుస్తకం ప్రకారం తొలి దళిత పత్రిక ఏంటి అంటే పంచమ పత్రిక. సో ఒకటి ఏంటి అంటే కాంట్రవర్సీ. భాగ్యరెడ్డి వర్మ కాన్సెప్ట్ ఏంటి అంటే దళితు అనే కమ్యూనిటీ అనేది పంచములు కాదు, ఆది హిందువులు అని చెప్పేసి అంటాడు. 1917లో బెజవాడ మీటింగ్లో ఫస్ట్ టైం చెప్తాడు. 1918లోనేమో ఈ ది పంచమ అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రిక అనేది ఈ జేఎస్ ముత్తయ్య అని చెప్పేసి రాస్తాడు. ఆ జేఎస్ ముత్తయ్య మన్య సంఘం యొక్క సెక్రటరీ. అతను సాక్షాత్తు భాగ్యరెడ్డి వర్మ సంఘము మన్య సంఘం యొక్క సెక్రటరీ జేఎస్ ముత్తయ్య. ఆ జేఎస్ ముత్తయ్య పత్రిక ఇంగ్లీష్ పత్రికలో ది పంచమ అని చెప్పేసి. మరి ఎందుకు ఆ పేరు పెట్టినలో అని చెప్పేసి మనకు అర్థం కాదు. ఎందుకు అంటే పంచమ అనే పదాన్ని తీవ్రంగా ఖండిస్తాడు ఉక్కు పదంతో మన భాగ్యరెడ్డి వర్మ. ఖండిస్తూనే తన యొక్క సంఘం యొక్క పత్రికకి ది పంచమ పేరు ఏంటో అయితే మనకి అర్థం కాదు. రైట్. ఇది ఏంటిది బిరుదులు అండ్ మతం అని చెప్పేసి క్లియర్గా నోట్స్ రాసుకోండి. నేను పీడిఎఫ్ ఇస్తున్నా, బట్ ఇంత క్లియర్గా పీడిఎఫ్ ఫైల్ అనేది ఉండదు. సో కొంచెం రాసుకునే ప్రయత్నం చేస్తే మంచిది, లేదా ఆ పీడిఎఫ్ చూసుకున్న పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రైట్.
నెక్స్ట్ ఏంటి అంటే సంస్థలండి. ఎవరి మన భాగ్యరెడ్డి వర్మ యొక్క సంస్థలు ఏంటి? సో ఫస్ట్ వస్తుంది 1906లో జగన్ మిత్ర మండలి. సో జగన్ మిత్ర మండలి ఇది ఈ ఎస్సీ వర్గానికి దళిత వర్గానికి తొలి సంస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తొలి రాజకీయ సంస్థ ఏంటంటే జగన్ మిత్ర మండలి, గుర్తుపెట్టుకోండి. ఇయర్ కంపల్సరీ అవసరం మనకి. నెక్స్ట్ ఇది 1911లో మన్య సంఘంగా మారుస్తారు. సో మన్య సంఘము అని చెప్పేసి మారుస్తారు. ఈ మన్య సంఘానికి కార్యవర్గం అనేది ఎన్నుకుంటారు. దీనికి అధ్యక్షుడు సో వల్తేరు శేషయ్య అని చెప్పేసి, ఎవరు? వల్తేరు శేషయ్య అని చెప్పేసి మన్య సంఘం యొక్క అధ్యక్షుడిగా మనకి పనిచేస్తాడు. నెక్స్ట్ ఉపాధ్యక్షుడు బిఎస్ వెంకట్రావు. సో బిఎస్ వెంకట్రావు ఎవరు అంటే ఉపాధ్యక్షుడు మనకి. మరి భాగ్యరెడ్డి వర్మ ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అండి భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి. సో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఏమో భాగ్యరెడ్డి వర్మ. మామూలు సెక్రటరీ ఎవరు అంటే జేఎస్ ముత్తయ్య. ఇంతకుముందు చెప్పిన కదా. సో మన్య సంఘానికి జేఎస్ ముత్తయ్య సెక్రటరీ మీన్స్ కార్యదర్శి అని చెప్పేసి పిలుస్తాం. మన్య సంఘం ఏర్పాటు భాగ్యరెడ్డి వర్మ, కానీ అధ్యక్షుడు ఎవరు అంటే వల్తేరు శేషయ్య అని చెప్పేసి మనకి వీళ్ళు పూర్వీకులు అండి. జనరల్గా ఎవరు? ఎంఎల్ ఆదయ్య, వల్తేరు శేషయ్య, కట్ట రామక్క, జంగం సర్వయ్య అని చెప్పేసి, పిల్లి నరసింహులు అని చెప్పేసి, పిల్లి కాదు పులి నరసింహులు అని చెప్పేసి వీళ్ళంతా ఈ అంటే ఏజ్డ్, వీళ్ళు ఎక్కువ ఏజ్ వయసు ఉంటుంది కాబట్టి సో గౌరవంగా వల్తేరు శేషయ్యని అధ్యక్షుడిగా ఉంచుతారు. నెక్స్ట్ మనకి ఇది 1922లో ఇయర్ గుర్తు పెట్టుకోవాలి. 22లో మనకి ఆది హిందూ, సో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా పేరు మారుతుంది. సో జాతీయ సేవా సమాఖ్య అని చెప్పేసి ఆది హిందూ సాంఘిక సేవా సమాఖ్యగా పేరు మారుతుంది 22లో. దీనికి అధ్యక్షుడిగా అప్పుడు ఎంఎల్ ఆదయ్య ఉంటాడు. మళ్ళీ సో ఎంఎల్ ఆదయ్య అని చెప్పేసి దళిత భీష్మ అంటాం అతన్ని, దళిత భీష్మ అని చెప్పేసి. సో ఫేమస్ హైదరాబాద్ యొక్క క్రికెటర్ అతను, క్రికెట్లో ఆడుతాడు, ఫేమస్ అతను. మనం మళ్ళీ వస్తుంది ఎంఎల్ ఆదయ్య అని చెప్పేసి ఇతర నాయకులు ఉంది మనకు అందులో వస్తుంది, డిస్కస్ చేద్దాం. ఇదేంటిది? మన్య సంఘాన్ని చూస్తేనేమో వల్తేరు శేషయ్య, ఆది హిందూ చూస్తేనేమో ఎంఎల్ ఆదయ్య ఉంటారు అధ్యక్షులు. ఎందుకు వాళ్ళిద్దరు అంటే వీళ్ళు వయసులో ఎక్కువ కాబట్టి సో గౌరవ సూచకంగా ఈ భాగ్యరెడ్డి వర్మ ఉండకుండా పెద్దల మీద గౌరవంతో వాళ్ళని గౌరవ అధ్యక్ష హోదాలో ఉంచుతాడు. దళిత భీష్మ ఎవరు అంటే శేషయ్య కాదు, మనకి ఎంఎల్ ఆదయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ శేషయ్య అనే వ్యక్తి 1906లో వరదలు వచ్చినప్పుడు మూసీ నదికి ఎక్కువ సేవ చేస్తాడు మన వల్తేరు శేషయ్య అని చెప్పేసి. రైట్. ఇది సంస్థలు అండి. ఇన్ఫ్యాక్ట్ ఆది హిందూ సోషల్ అని చెప్పేసి ఎక్కడ అంటే మనకి ఈ రెసిడెన్సీ బజార్లో తొలి అఖిల భారత ఆది హిందూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పేరు మారుస్తారు. ఆది హిందూ కాన్సెప్ట్ వచ్చింది మనకి సభలు ఉంది కదా, అక్కడ వస్తుంది. 1917లో బెజవాడలో పంచమ సదస్సు అని చెప్పేసి జరుగుతుంది. దానికి భాగ్యరెడ్డి వర్మను మనకి గూడూరు రామచంద్రరావు అని చెప్పేసి ఆంధ్ర వ్యక్తి పిలిస్తే వెళుతాడు. అరే ఇది పంచమ కాదు, మీరు ఆది ఆంధ్రులు అని చెప్పేసి, నేను ఆది హిందూ అని చెప్పేసి ఫస్ట్ టైం ఆది హిందూ అని చెప్పేసి 1917 బెజవాడ మీటింగ్లో చెప్తాడు. అది అయినాక 1922లో ఇది అఖిల భారత ఆది హిందూ సమాఖ్య మీటింగ్ పెట్టుకొని తన మన్య సంఘానికి ఆది హిందూ అని చెప్పేసి పేరు మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, 1906 కానీ 11 కానీ మనకి ఇంకా ఆది హిందూ కాన్సెప్ట్ రాలేదు, 17లోనే వస్తుంది. రైట్. ఇది మనకి ఏంటిది? సంస్థలు ఎన్ని? మొత్తం ఒకటే సంస్థ, 3 పేర్లు: జగన్ మిత్ర మండలి, మన్య సంఘము, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని చెప్పేసి మనకి సంస్థలు అయితే ఉన్నాయి. సో సంస్థలకి సెక్రటరీ వీళ్ళంతా వేరుంటారు. వల్తేరు శేషయ్య ఒకదానికి ఉంటే ఎంఎల్ ఆదయ్య భీష్మ అని చెప్పేసి పిలుస్తాం మనం, దళిత భీష్మ అంటాం, ఆయన ఎంఎల్ ఆదయ్య. నెక్స్ట్ మనకి ఆరోగ్యం మీద అండి.
సో ఆరోగ్యం మీద అని చెప్పేసి మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆరోగ్యం మీద ఇక బిట్స్ మిస్ కావద్దని చెప్పేసి రైట్ మనం కొంచెం పక్కన రాసుకుంటున్నాం ముందే. ఏంటి మతం అయిపోయింది, సంస్థలు అయిపోయింది, సో ఇవి మనకి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఆరోగ్యము అండి. సో ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి అంటే మద్యపానం అనేది నిషేధించాలి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మద్యం అనేది సేవించొద్దు, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మస్తిష్కం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మైండ్ అనేది మొద్దుబారిపోతుంది. సో మద్యము ముట్టుకోవద్దని చెప్పేసి మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తాడు. ఆ టైంలో మన దళితులకు ఎక్కువ మద్యపానం అనేది అలవాటు చేసిండ్లు అగ్రవర్ణాలు కాబట్టి. సో మనకి నాలుక పీకపోతుంది కాబట్టి అటువైపు వెళ్లకుండా ఎలా అని చెప్పేసి బాగా ఆలోచిస్తాడు. సో వీళ్ళ భార్యలకు చెప్తాడు, మీ మగులను దగ్గర రానియకండి మద్యపానం సేవిస్తే అని చెప్పేసి. భార్యలు కూడా ఏమంటారంటే మాకు బంగారం ఇస్తేనే దగ్గరకు రానిస్తామని చెప్పేసి చెప్తారు. సో బంగారం కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడే స్కీమ్ వస్తుంది. ఏంటిదంటే అనాకు, అనా అంటే పైసా అప్పుడు. సో అనాకి తులం బంగారము అని చెప్పేసి స్కీమ్ తీసుకొస్తాడు మన భాగ్యరెడ్డి వర్మ. ఎందుకు ఈ స్కీమ్ అనేది? మద్యపానం నిషేధం, గుర్తుపెట్టుకోవాలి. సో బంగారం ఇస్తే కానీ ఆమె దగ్గర రానియదు, బంగారం కావాలంటే మద్యపానం వదులుకోవాలి. ఎలా అంటే ఇది ఆ రోజుల్లో చూస్తే మనకి ఒక రోజు గట్టిగా శ్రమ చేస్తే 12 అనాలు వస్తాయి. ఎవరికి? శ్రమ చేసిన వాళ్ళకి 24 అవర్స్ పనిచేస్తే. రోజు సాయంత్రం పూట మద్యపానం షాపుకు వెళ్ళి పూర్తిగా ఖర్చు పెట్టేది, దాన్ని ఇంటికి తీసుకపోకపోయేది. ఆ టైంలో భాగ్యరెడ్డి వర్మ ఈ మద్యపానం షాపుల దగ్గర ఉండి ఒక్క అన్న తీసుకుంటాడు 16 మంది దగ్గర. సో 16 మందికి ఒక గ్రూప్ అండి. ఒక్క అన్న అంటే ఎంత మనకి? 16 అనాలు అంటే ₹1 అప్పుడు. సో రోజుకి ఎంత? ₹1 వస్తుంది. రోజుకి ₹1. ఒక రోజు కూలీ 12 అనాస్ అయితే భాగ్యరెడ్డి వర్మ వీళ్ళు మద్యం షాప్ వెళ్ళినప్పుడు వెంటనే అడ్డగించి ఒక అనా తీసుకుంటాడు. 11 అనాస్ అనేది ఇంటికి వెళ్ళి ఇస్తాడు. సో 16 మందికి ఒక గ్రూప్ వేస్తాడు. ₹1 వస్తుంది. నెల మాసం మొత్తం అయిపోయాక ₹30 అయితే కదా, ₹30కి ఆ రోజుల్లో తులం బంగారం వస్తుంది. తులం బంగారం వస్తుంది ₹30కి ఆ రోజుల్లో. నెల చివరన చిట్టి తీస్తాడు. ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాడు బంగారాన్ని. సో బంగారం వచ్చినాక భార్యకు ఇస్తే ఆమె మురిసిపోతుంది కాబట్టి ఆ భార్య కళ్ళల్లో ఆనందం కోసమైనా వీళ్ళు మద్యపానం అనేది నిషేధిస్తారు పూర్తిగా. సో మనం అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ అనేది ఎందుకు అంటే మద్యపానం నిషేధం కొరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా ఈ మల్లెపల్లి సభ అని చెప్పేసి ఉంటుంది. మల్లెపల్లిలో సభ ఉంటుంది. భాగ్యరెడ్డి వర్మ మద్యపానము వద్దు, సారాయి వద్దు, కళ్ళు వద్దని చెప్తాడు. ఇక్కడ మల్లెపల్లి లక్ష్మయ్య కాదు, మనకి వేరే అతను. సో మల్లెపల్లి లక్ష్మయ్య కాదు, మల్లెపల్లి ఊరు ఉన్నదిగా, మల్లెపల్లి సభ అని చెప్పేసి ఈ మద్యపాన నిషేధం మీద కండక్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడో కాడ పుస్తకంలో అయితే ఉన్నది. ఏ పుస్తకంలో? తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం పుస్తకము, తెలంగాణ ఆధునిక చరిత్ర, తెలుగు అకాడమీ అని చెప్పేసి ఆ పుస్తకాలలో మనకి దీని గురించి ఉంటుంది. మల్లెపల్లి సభ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి అంటే ఇక మనం చూస్తే మద్యపానం అనేది పోతుంది, పొదుపు అనేది కొత్తగా అలవాటు అవుతుంది దళిత వర్గానికి అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ సెకండ్ది మనకి జంతు బలి అండి. సో అంటే మందు వద్దు అండ్ ముక్క వద్దు అని చెప్పేసి, సో ముక్క బ్యాచ్ ఉంటుందిగా వాళ్ళకి వద్దు అని, జంతు బలి వద్దు అని చెప్పేసి జంతు బలికి వద్దు అని ఒక సభ కండక్ట్ చేస్తే దీన్ని ఏమంటామంటే జీవరక్షక, సో జీవరక్షక ప్రచారక మండలి అంటాం. సో దీని పేరు వాస్తవంగా ఏంటి అంటే దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్. దక్కన్ హ్యూమనిటేరియన్ అంటే మానవత్వం కదా, సో మానవత్వం ఉంది కాబట్టి జంతు బలి వద్దు అని చెప్పేసి దీన్ని రాయ్ బాల్ ముకుంద్ అండ్ మన భాగ్యరెడ్డి వర్మ కలిసి స్థాపిస్తారు. ఎవరు? రాయ్ బాల్ ముకుంద్ అండ్ భాగ్యరెడ్డి వర్మ ఇద్దరు కలిసి, ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎక్కడ అంటే మనకి మరాఠ్వాడ, హైదరాబాద్ సంస్థానమే కానీ మరాఠ్వాడ ఫస్ట్ BA డిగ్రీ వస్తుంది రాయ్ బాల్ ముకుంద్కి హైదరాబాద్ సంస్థానంలో. ఒక జడ్జిగా పనిచేస్తారు రాయ్ బాల్ ముకుంద్ అని చెప్పేసి. సో ఇద్దరు కలిసి దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ని స్థాపించి జీవరక్షక ప్రచారక మండలిగా పేరు మార్చి దీన్ని జంతు బలికి వ్యతిరేకంగా దీన్ని తీసుకొస్తారు.
సేమ్ మనకి ఇక్కడనే అహింస సమాజం అని చెప్పేసి కూడా స్థాపిస్తారు వీళ్ళిద్దరు. సో అహింస సమాజము, హింస వద్దు, జంతు బలి చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఈ మద్యము అండ్ ఈ మందు ఇవి ఈ ముక్క వల్ల మెదడు అనేది పనిచేయదు అని చెప్పేసి ఆ జంతు బలిని నిషేధిస్తాడు ఈ భాగ్యరెడ్డి వర్మ. వాస్తవంగా పనిచేస్తుందేమో, ఈ చికెన్స్ ఎగ్స్ తిన్నా కూడా పనిచేస్తుంది, రైట్. డైలీ ఎగ్గు తినమని చెప్పేసి మన ఎగ్ సంస్థ ఉంటుంది, అది ప్రమోట్ చేస్తుంది. సో హెల్తీ మనకు అందులో దొరుకుతుంది ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అని చెప్పేసి. ఎల్లో తినద్దు అంటారు, కొవ్వు వస్తుంది అని. మంచి కొవ్వే వస్తుంది, ఎల్లో తినండి కంపల్సరీ, రైట్. అందులో విటమిన్ డి ఉంటుంది, అది కంపల్సరీ అవసరము ఇన్ఫ్యాక్ట్ మెన్స్కి. నెక్స్ట్ మనకి ఈ మద్యపానం అయిపోయింది, ఆరోగ్యం ఇదంతా ఏంటిది ఆరోగ్యం కింద డిస్కస్ చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ మూడవది చూస్తే వ్యాయామము, అంటే ఎక్సర్సైజ్ అనేది, జిమ్ అనేది అవసరం కాబట్టి కంపల్సరీ. సో ఇది ఏంటిది అంటే దీని కింద 1925లో గుర్తుపెట్టుకోండి, 25లో కోడి రామ్మూర్తి అని చెప్పేసి, కోడి రామ్మూర్తి ఆధ్వర్యంలో మనకి జిమ్నాస్టిక్ పోటీలు అనేది కండక్ట్ చేస్తాడు. ఏం పోటీలు? జిమ్నాస్టిక్ పోటీలు అని చెప్పేసి ప్రేమ్ థియేటర్ మైదానంలో, ఇక్కడ ప్రేమ్ థియేటర్ గ్రౌండ్లో జిమ్నాస్టిక్ పోటీలు అని చెప్పేసి కోడి రామ్మూర్తి ఆధ్వర్యంలో మన భాగ్యరెడ్డి వర్మ కండక్ట్ చేస్తాడు. లాస్ట్కి మనకి ఇంకోటి స్వస్తిక్ దళ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అవసరం అని చెప్పేసి దళితుల్లో ప్రచారం చేస్తుంది. సో మనకి గాంధీ కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ తీసుకొస్తాడు. ఒక 1000 తరాల ముందు ఉండి ఆలోచించిన వ్యక్తి. సో తెలంగాణ దళిత వైతాళికుడు, తెలంగాణ వైతాళికుడు ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి. తెలంగాణ దళిత చైతన్య దీప్తి ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇలా మనము ఈ ఆరోగ్యం విషయంలో ఇట్లా రాసుకోవాల్సి ఉంటుంది. మన పుస్తకంలో ఒక దగ్గర ఉండవు, మనం అనేది రాసుకుంటాము. సో దీన్ని ఇలాగే రాసుకోండి, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే సో అక్షరాస్యత అండి. అంటే భాగ్యరెడ్డి వర్మ అనే వ్యక్తి అక్షరాస్యత కోసము ఎటువంటి కృషి చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మన అన్ఫార్చునేట్లీ ఆ టైంలో 1900 సెంచరీలో చూస్తే ఏమవుతుందంటే ఈ ఉన్నత వర్గం వాళ్ళు సవర్ణ అని చెప్పేసి పిలుస్తాం కదా, సవర్ణలు ఈ అవర్ణ వాళ్ళని ఎవరిని స్కూల్కి రానియరు. ప్రైవేట్ స్కూల్స్ అయితే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉపాధ్యాయులు రానియరు. సో ఆ టైంలో మనకి 1910లో తొలిసారిగా ఇసామియా బజార్లో దళిత పాఠశాలని స్థాపిస్తాడు. ఎవరు? మన భాగ్యరెడ్డి వర్మ. ఇసామియా బజార్లో ఉర్దూ అండ్ తెలుగు మాధ్యమంలో స్థాపిస్తాడు. ఇటువంటి స్కూల్ వస్తే మనం మొత్తం 26 స్కూల్స్ అనేవి ఉంటాయి. సో మనకి పుస్తకంలో ఇట్లా ఉంటుంది. వాస్తవం జరిగింది ఏంటంటే 25 స్కూల్స్ మాత్రం భాగ్యరెడ్డి వర్మది. ఒక స్కూల్ అనేది ఆది హిందూ పాఠశాల అని చెప్పేసి ఎంఎల్ ఆదయ్యది. సో 26లో మొత్తం 2500 ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉచిత యూనిఫామ్, ఉచిత పుస్తకాలు, ఉచిత భోజన వస్తువు కూడా మనకి మధ్యాహ్న భోజనం కల్పిస్తాడు. సుప్రీంకోర్టు చెప్తే తప్పించి ఇండియన్ ప్రభుత్వం అనేది ఎండిఎం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ కోర్టు చెప్పకముందే, ప్రభుత్వం ఏర్పాటు రాకముందే, ఇండిపెండెన్స్ రాకముందే మన భాగ్యరెడ్డి వర్మ మిడ్ డే మీల్స్ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడు. అందుకే భాగ్యరెడ్డి వర్మ అనేది 1000 తరాల ముందు ఉండి ఆలోచన చేస్తాడు. కానీ మనం గుర్తించలేదు ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సాహిత్యం అనేది మన ఆంధ్ర ముసుగులో మరుగున పడిపోయింది. ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు అందరూ. ఇందులో 25 స్కూల్స్, అందుకే 25 ఎందుకు మరి ఒక్కదాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే అది ఎంఎల్ ఆదయ స్కూల్ కాబట్టి తీసుకోలేదు. మనం ఏం చదువుకోవాలి మరి? 26 అని చదువుకోవాలి. నిజాం 24 ఇయర్స్ అనంతరము 1934లో 24 ఇయర్స్ అనంతరం, ఎందుకు అంటే 24 ఇయర్స్ అనంతరము 25 స్కూల్స్ని 26 ఉన్నప్పటికీ అని చదువుకోవాలి. 24, 25, 26 అలా ఈజీగా గుర్తుంటుంది. సో నిజాం ప్రభుత్వం అనేది టేక్ ఓవర్ చేస్తుంది. సో అడాప్టేషన్ చేస్తుంది, అడాప్ట్ అనేది తీసుకుంటుంది. సో మన కండిషన్స్ భాగ్యరెడ్డి వర్మ పెడతాడు. నిజాం 7,
మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నా పాఠశాలను నీకు ఇవ్వాలి అంటే కండిషన్స్ ఇక్కడ మన రిక్వెస్ట్ లేదు మన భాగ్యరెడ్డి వర్మది. ఎందుకు? నిజామే దిగి వచ్చింది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నిజాం రాకముందు ఈ స్కూల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే దక్కన్ హ్యూమటేరియన్ లీగ్ అండి. అదే మన జీవ ప్రసార మండలి ఉంది కదా, సో దక్కన్ హ్యూమటేరియన్ లీగ్ అని చెప్పేసి అది డబ్బులు అనేది సమకూర్చేది. ఈ స్కూల్స్ని అంతకుముందు డిప్రెస్డ్ స్కూల్ అని చెప్పేసి పిలుస్తాం. డిప్రెస్డ్ స్కూల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. 34లో మనకి స్కూల్ అనేది అడాప్ట్ చేసుకుంటాడు నిజాం ప్రభు. రెండు కండిషన్స్ మన భాగ్యరెడ్డి వర్మ పెడతాడు. ఏంటి అంటే అవి, సో ఫస్ట్ చూస్తే తెలుగు భాషలోనే నువ్వు బోధించాలి, నీ ఉర్దూ భాష రుద్దద్దు బలవంతంగా స్టూడెంట్స్ మీద అని చెప్పేసి. సో తెలుగు భాష కంపల్సరీ ఉంటుంది. సెకండ్, మా దళిత వర్గానికి చేతి వృత్తుల్లో హ్యాండ్ క్రాఫ్ట్లో శిక్షణ ఇప్పించు అని చెప్పేసి. సో చేతి వృత్తుల్లో శిక్షణ, రెండు ఉంటాయి కండిషన్స్ ఆ టైంలో. ఇది అక్షరాస్యత మీద ఈ కృషి. ఇతనితో పాటు కొంతమంది పుస్తకంలో అక్కడక్కడ కనిపిస్తారు, మనం ఇక్కడనే పొందుపరుస్తాం. అందరూ తీసుకొచ్చేసి కట్ట రామక్క, ఈమె వాస్తవంగా ఒక వృద్ధ మహిళ అండి, కట్ట రామక్క. నెక్స్ట్ జంగం సర్వయ్య అని చెప్పేసి. సో జంగం సర్వయ్య ఇద్దరు కూడా మనకి స్కూల్ స్థాపిస్తారు బాలికల కోసము. కట్టరామకై తన ఇంటి యొక్క ముందు స్థలాన్ని స్కూల్ కోసమే ఇస్తుంది. నెక్స్ట్ మనకి పులి నరసింహులు, నల్ల నరసింహులు తెలంగాణ టైగర్ వేరు, పులి వేరు ఇక్కడ. పులి నరసింహులు అని చెప్పేసి ఇతను స్కూల్ స్థాపించలేదు, బట్ ఆయన వీలైన సమయంలో ట్యూషన్స్ అనేది చెప్పేది. అలా ట్యూషన్స్ చదువుకొని సదాలక్ష్మి దళిత మహిళ, ఒక ఎమ్మెల్యే. సో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తుంది మన పులి నరసింహుల దగ్గరనే. ఎవరు? సదాలక్ష్మి. గుర్తుపెట్టుకోవాలి. 5 years కూడా ఇక్కడ చదువుకుంటుంది, 1 to 5th class అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పులి నరసింహులు అని చెప్పేసి, కట్టరామక్క, జంగం సర్వయ్య అండ్ ఇసామియా బజార్లో దళిత పాఠశాలలు అని చెప్పేసి మనకి ఇంకా కొన్ని స్కూల్స్ ఉంటాయండి. పేరు చూసుకుంటూ చదువుతా, ఎందుకు అంటే అవి అవసరం లేదు కాబట్టి. ఏంటి? లింగంపల్లి, బొగ్గులకుంట, చెంచల్గూడ, సుల్తాన్ షాహి, ధూల్పేట, గన్ పౌండర్ లాంటి 26 పాఠశాలలు ఇసామియా బజార్ అండ్ లింగపూర్ అన్నీ స్థాపిస్తారు. సో మనకి ఇదైతే ఇది స్టడీ మీద కృషి అండి. అవి అవసరం లేదు, ఉత్త చెప్పినా కానీ వాస్తవంగా మనకి అవసరం లేదు. మరి రాసినాం అంటే నేను చెప్పిన కదా, ఈ నోట్స్ పూర్తిగా అయిన తర్వాత తెలంగాణ పుస్తకాలు ఒక 16 పుస్తకాలు ఉన్నాయి, 16 పుస్తకాలు తీసుకెళ్ళి బయట పడేద్దాం. రైట్. ఎందుకు అంటే నేను నోట్స్ అనేది పూర్తిగా రాస్తున్నా, ఇంకా మళ్ళీ రాసిన అవసరం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి అంటే 16 పుస్తకాలు అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యం అని చెప్పేసి అన్ని పుస్తకాలు అవి. సో అందులో ఈ కమ్యూనిస్ట్ భావజాల మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మన నక్సలిజం డిస్కస్ చేసినాం కదా అక్కడ కొన్ని, ఈ దళిత సాహిత్యం మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవి వాస్తవంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరావు. బాలగోపాల్ పుస్తకాలు ఉన్నాయి కొన్ని, అవి పనికిరావు వాస్తవంగా. రైట్. పుస్తక గది మొత్తం ఎర్రబారింది అని చెప్పేసి. నెక్స్ట్ సాంఘిక దురాచారాలు. సో సాంఘిక దురాచారాలు అని చెప్పేసి కొన్నిసార్లు మార్క్సే కాదు, సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ మనం పట్టుకోవాలి, మార్క్స్ కోసం చదవద్దు. రైట్. ఎందుకంటే గ్రూప్ 2 పరీక్ష మనకి ఇంకా చాలా టైం ఉన్నది. ఏంటి ఇందులో ఏముంటుంది అంటే ఫస్ట్ చూస్తే మనకి బాల్య వివాహాలు ఉంటాయి, ఆ టైంలో కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేటికి మనకు ఉన్నాయి. 23% అనేది కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూస్తే 26% అనేది ఈ రోజు నాటికి మనకి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసులోని పిల్లలు, ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి పెళ్ళి అనేది అవుతుంది. సో బాల్య మనకి పెళ్ళి కాకుండా నిషేధం కోసం ఫైట్ చేస్తాడు. మనకి పెద్ద సంఘం అనేది ఇక్కడ ఏం స్థాపించలేదు. నెక్స్ట్ సెకండ్ది మనకి చూస్తే వెట్టి చాకిరి అని చెప్పేసి ఉంటుంది. సో దేవదాసి అని చెప్పేసి అంటే మహిళ అని ఒక దగ్గర వస్తున్నాయి. సో దేవదాసి లేదా దీన్ని ఇంకేమంటామంటే ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణకు వస్తే దీన్ని జోగిని అంటాం, మనం డిస్కస్ చేస్తాం. తెలంగాణ చరిత్రలో ఉంది అది, తెలంగాణ సంస్కృతి అని చెప్పేసి ఉన్నది. మన ఏంటిది మన చాప్టర్స్ అంటే ఇవన్నీ తెలంగాణ చరిత్రలో ఉన్న ఉద్యమాలు ఇవి. సెకండ్ చాప్టర్ మనకి ఏముంటుంది అంటే ఈ తెలంగాణ సమాజం ఎలా ఉంది అని చెప్పేసి.
ఉద్యమాలు మొత్తం అయిపోయాక తెలంగాణ సమాజంలో ఉన్న కులాలు ఏంటి, కులంలో ఉన్న దురాచారం ఏంటి అని చెప్పేసి అక్కడ మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈ ఎవరు మన సాలార్ జంగ్ యొక్క రిఫార్మ్స్ ఏంటి అని చెప్పేసి, ఆధునిక హైదరాబాద్ ఎలా వచ్చింది అని చెప్పేసి అది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన నెంబర్ 1 ఉద్యమాలు, నెంబర్ 3 సొసైటీ మొత్తం వస్తుంది, ఎలా డెవలప్ అయింది హైదరాబాద్ అని చెప్పేసి నెంబర్ 3 వస్తుంది లాస్ట్కి. అంతవరకు మన గ్రూప్ 2 పడకుంటే శాతవాహన, కాకతీయ, కుతుబుషాహి, అసఫ్ జాహీ అని చెప్పేసి 4 వస్తాయి. అది అయినాక మనకి ఇంకా రాకుంటే ఇంకొక కేటగిరీ ఉంటుంది, పనికిరాని వంశాలు కొన్ని ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ హిస్టరీలో. అలా మనం సిలబస్ డివైడ్ చేసుకోవాలి, ఇంపార్టెన్స్ నుంచి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. దేవదాసి అండ్ జోగిని అని చెప్పేసి, జోగిని, బసివిని అని చెప్పేసి ఉంటుంది, బసివిని అని చెప్పేసి. ఇవన్నీ మనకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏం లేదు, జస్ట్ ఆ ఊళ్ళో ఉన్న పెద్దకి వాళ్ళ పిల్లని దగ్గర ఏం చేయలేక బయటకు వచ్చి లైంగిక వాంఛ తీసుకోవాలని చెప్పేసి కొంతమందిని ఎంపిక చేసుకుంటాడు. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ ఈ దేవదాసి, జోగిని అని చెప్పేసి, బాసివిని అని చెప్పేసి. రైట్. దీనికోసం ఫైట్ చేస్తారండి, ఇది ఉండద్దు అని చెప్పేసి. సో మనకి ఒక సంస్థ ఉంటుంది, ఫేమస్ సంస్థ, దేవదాసి నిర్మూలన సంఘము అని చెప్పేసి. దేవదాసి నిర్మూలన సంఘము అని చెప్పేసి సంఘాన్ని స్థాపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నిజాం ప్రభుత్వం అనేది 1934 తెలుగు అకాడమీ ప్రకారం అయితే 34లో దీన్ని నిషేధం అయితే చేస్తాడు. జోగిని వ్యవస్థని పూర్తిగా నిజాం 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, పూర్తిగా నిషేధం అనేది విధిస్తాడు. నెక్స్ట్ 3వది, దళితులని బహుజనులతో కలిపేస్తాడు. బహుజనులు అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో కలిపేస్తాడు. దీనికోసము సహపంక్తి భోజనం అని చెప్పేసి తీసుకొస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ సహపంక్తి భోజనం అనేది కాన్సెప్ట్ తప్పు మనకి. ఏంటిదంటే వాస్తవంగా దళితుల్లోనే మాల, మాదిగ అని చెప్పేసి ఉంటారుగా, వాళ్ళ మధ్య ఒక ఐక్యత కోసము ఈ సహపంక్తి అని చెప్పేసి వస్తుంది. కానీ మన పుస్తకం చూస్తే గిట్ట దళితుల్ని బహుజనులతోని సహపంక్తి అని చెప్పేసి ఉన్నది. సరే మనం అట్లనే చేద్దాం, సహపంక్తి అని చెప్పేసి మనకి వస్తుంది. ఈ మల్లెపల్లి లక్ష్మయ్య మనకి ఈ సాక్షి పేపర్లో ఇటీవల May 22 మనకి పేపర్ చూస్తే గిట్ట 21st or 22 మనకి ఈ భాగ్యరెడ్డి వారి మీద పెద్ద వ్యాసం ఇచ్చింది మనకి. అందులో కొన్ని అంశాలు చూస్తే ఎక్సలెంట్గా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఇది, సో ఎవరు ఆ బహుజనులు అంటే కొంతమంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో ఫస్ట్ చూస్తే ఎవరు అతను, మనకి సీతారాం అని చెప్పేసి నాకు తెలుసు ఒక వ్యక్తి. యాదవ సంఘాన్ని స్థాపిస్తాడు. యాదవ సంఘం ఎందుకు అంటే దళితుల్ని కలపాలి కాబట్టి. సీతారాము ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ యాదవుడే, బట్ ఈ సమన్వయం కోసము వస్తారు. నెక్స్ట్ దుర్గయ్య తెలుసు నాకు, దుర్గయ్య అని చెప్పేసి. దుర్గయ్య ఇతను శబరి సంఘం అని చెప్పేసి ఉంటుంది, శబరి సంఘం అని చెప్పేసి. నాకు హనుమాన్ సింగ్ తెలుసు, హనుమాన్ సింగ్ తెలుసు అంటే పేరు తెలుసు నాకు, హనుమాన్ సింగ్ అని చెప్పేసి. ఇతంది ఏమో సంస్థ ఏమి ఉంటుందంటే పార్థి సంఘం ఉంటుంది. సో పార్థివుడు మన హనుమంతుడు కాబట్టి సో పార్థి సంఘం అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ మాల మాదిగ ఐక్యత కోసము, మాల మాదిగ ఐక్యత కోసం మనకి మాతంగి సభ, సో మాతుంగ సభ అని చెప్పేసి. మాతుంగ సభ అంటే ఏంటి, అది మాదిగ సభ అంటాం. వీళ్ళు మాల అని చెప్పేసి మాదిగ ఐక్యత కోసము ఎవరి అధ్యక్షుడు అంటే గుంటమల్ల రామప్ప ఆధ్వర్యంలో, గుర్తుపెట్టుకోవాలి, గుంటమల్ల రామప్ప ఆధ్వర్యంలో, గుంటమల్ల రామప్ప ఆధ్వర్యంలో మాతుంగ లేదా మాదిగ సభ అని చెప్పేసి స్థాపిస్తాడు. సో మనకి ఇవి నిజంగా అవసరమా, వేరే పుస్తకాలు లేవు కదంటే తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. DT రావాలంటే, ఎక్సైజ్ ఎస్సే రావాలంటే వేరే మనం ఏదైనా పుస్తకం కొనుక్కొని చదివితే సరిపోతుంది. ఇంటర్వ్యూ లేదండి, వెరీ ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్గా తీసుకోండి దీన్ని కంపల్సరీ. ఇంటర్వ్యూ లేకపోవడం అనేది ఎంత మంచి అవకాశం అంటే నీకున్న ప్రతిభ అనేది అక్కడ మొత్తం కనిపిస్తుంది. ఇంటర్వ్యూ ఉంటే కొద్దిగా మనకి జిమ్మిక్కులు అనేది అక్కడ హోతాహాయి కాబట్టి సో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నీకున్న మ్యాక్సిమం ఎఫోర్ట్ పెట్టి మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే టైం ఉన్నది కాబట్టి సో రివిజన్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఏమున్నది, 4 పేర్లు మనకు గుర్తుండే ఈజీగా. ఏంటిది, దళిత అంటున్నా, బహుజనులు అంటున్నాము అంటే ఇతర వాళ్ళు ఉంటారు. సీతారామ అని చెప్పేసి యాదవ సంఘం గుర్తుండదా, జస్ట్ ఒకటే పేరు సీతారాము యాదవుడు అని చెప్పేసి. దుర్గయ్య అని చెప్పేసి శబరి సంఘం అని. హనుమాన్ సింగ్ పార్థ సంఘం, సో హనుమంతుడు పార్థివుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏమున్నది, మాతుంగ లేదా మాదిగ సభ అని చెప్పేసి గుంటమల్లి అని చెప్పేసి.
గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మనకి ఏంటిదంటే దళితులు అని చెప్పేసి. ఇంకేమైనా మన సాంఘిక దురాచార ఆ టైంలో వస్తే వెట్టి చాకిరి ఉన్నది అంటే ఏంటిది, పైకం చెల్లించకుండా పని చేయించుకోవడమే వెట్టి అని చెప్పేసి, వెట్టి వ్యవస్థ, బగిల వ్యవస్థ. ఎస్, సిలబస్లో ఉన్నది, మన నెక్స్ట్ నెంబర్ 2 చాప్టర్లో వస్తుంది. సో వెట్టి వ్యవస్థ కోసం మనకి పనిచేస్తాడు. ఎవరైతే గృహాలలో పనిచేస్తారో వాళ్ళ కోసము విశ్వగృహ, వాళ్ళ సాలరీ కోసం, వాళ్ళ హక్కుల కోసము విశ్వగృహ పరిచారిక సంఘాన్ని స్థాపిస్తాడు. సో పరిచారిక సంఘాన్ని స్థాపిస్తాడు. ఎందుకోసం అంటే ఇది గృహాల్లో పనిచేసిన దళిత మహిళలకి సరైన వసతి వేతనం కావాలని చెప్పేసి దానికోసము ఫైట్ చేస్తాడు భాగ్యరెడ్డి వర్మ. విశ్వగృహ పరిచారిక సంఘం అని చెప్పేసి స్థాపిస్తాడు. ఇంకా మనకి అప్పుడు వెట్టి పోయిందని చెప్పేసి ఎట్లా చెప్తున్నాం అంటే, ఈ వెట్టి సాగిన కృషికి ఈ భాగ్యరెడ్డి వర్మ యొక్క ఎఫెక్ట్ అనేది ప్రజల్లో ఉందా లేదా అంటే ఎస్ ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఎలా చెప్తున్నావు, సాక్ష్యం ఏంటి అంటే, సాక్ష్యం ఇక్కడ ఉంటుంది. గోల్కొండ పత్రిక రాస్తుంది. సో గోల్కొండ పత్రిక నాట రాస్తుంది ఏమన్నదంటే, నిజాం సంస్థానంలో 2 దళిత వ్యక్తులు వెట్టిని వ్యతిరేకించారు అని చెప్పేసి. ఆ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనకి. బొలుసు, సెకండ్ వచ్చేసి మన ఎవరు, దైవ సహాయము. సో దైవ సహాయము మనకు కరెంట్ అఫైర్స్, దైవ సహాయం పిళ్ళై అని చెప్పేసి ఉన్నాడు కదా. సో ఆయన ఎవరు, సెయింట్ హోదా వస్తుంది మనకి, సామాన్య వ్యక్తి అని చెప్పేసి. ఈయన దైవ సహాయమేనే. సో బులుసు ఇంకో పేరు ఏంటంటే బులుసు లూసీ అని చెప్పేసి. సో బొలుసు లూసీ, బొలుసుపాటి సాంబమూర్తి వేరు, బొలుసుపాటి లూసీ అని చెప్పేసి 2 వ్యక్తులు వెట్టిని వ్యతిరేకిస్తూ నిజాంకి అగనిస్ట్గా ధర్నా చేస్తారట అని చెప్పేసి మనకు ఉంటుంది. అంతిమంగా మరి నిజాం 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెట్టిని 1923 మార్చి 20న నిషేధం విధిస్తాడు. కేవలం కాగితంకే పరిమితం అవుతుంది. నెక్స్ట్ మనకి ఆంధ్ర మహాసభ అనేది ఒక పుస్తకం రాస్తుంది వెట్టి చాకరీ మీద. మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం మనం తర్వాత. ఇక్కడ ఈ దళిత వాళ్ళ కోసం ఆర్య సమాజ్ ఏం చేసింది, ఆంధ్ర మహాసభ అని చెప్పేసి మనకు వేరే చాప్టర్ ఉంది. చాప్టర్ అంటే ఇందులోనే సబ్ టాపిక్స్ని స్టార్టింగ్లో చెప్పిన బ్లూ ప్రింట్లో. అందులో ఏమున్నది అంటే, ఇతర నాయకులు అయిపోయాక ఆర్య సమాజ్ ఏం చేస్తుంది, ఆంధ్ర మహాసభ ఏం చేస్తుంది, అంతవరకు అయిపోయాక భాగ్యరెడ్డి వర్మ అనంతరం ఎవరెవరు పుట్టుకొస్తారు, మాల వర్సెస్ మాదిగా అనే ఘర్షణ ఎలా పుట్టుకొచ్చింది, ఎస్సీ వర్గీకరణ అనేది ఎలా పుట్టుకొచ్చింది, సాధ్యమా అని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు చెప్తుంది. మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఇది మనకి పూర్తిగా ఏది సాంఘిక దురాచారం మీద అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే సంఘ సేవ అండి. ఇంకా మనకి 3 ఉన్నాయి కదా, సో అయిపోయినట్టే. ఇక కొంచెం పెద్దగా ఉన్నా ఓపీ కొద్దీ అధ్యయనం చేయండి. సరే క్లాస్ చూడండి, చూడకపోండి అది అవసరం లేదు, కానీ కనీసం పీడిఎఫ్ అయితే ఇలాగే రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. పుస్తకంలో ఉన్నట్టు చదివితే ఏమీ గుర్తుండదు. సభ వస్తుంది, ఆ టైంలో ఆరోగ్యం వస్తుంది, ఇంకొక లైన్లో పోతే సంస్థ వస్తుంది, ఇంకో లైన్కి పోతేనేమో బిరుదులు వస్తుంది. అట్లా కలంపులుగా ఉంటే మనకు గుర్తుండదు. ఎందుకు పేపర్లు పట్టుకొని చూస్తున్నామంటే ఇవన్నీ బిట్సే, వాస్తవంగా బిట్స్ కాబట్టి మనకి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, ఇప్పుడు ఏంటి సంఘ సేవ. మన సంఘ సేవ ఏం చేసిండు అంటే, ఫస్ట్ చూస్తే మన భాగ్యరెడ్డి వర్మ అనేది నాటకాల ప్రోత్సాహం కోసము సంఘ సంస్కరణ నాటక మండలి అని చెప్పి స్థాపించిండు. సో సంఘ సంస్కరణ నాటక మండలి, సంఘ సంస్కరణ నాటక మండలి స్థాపించిండు. ఇలా ఫేమస్ నాటకాలు ఏంటి అంటే సత్య హరిచంద్ర నాటకము అని చెప్పేసి ఉంటుంది. సో సత్య హరిచంద్ర నాటకము అండ్ ఆర్య వర్సెస్ ఆర్యేతర. సో అల్లు అర్జున్ వర్సెస్ అల్లు అర్జునేతర కాదు ఇక్కడ. ఆర్య అంటే మనకి ఆర్యులు అని చెప్పేసి. సో వీళ్ళు ఆర్యులు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు విదేశీయులు అని చెప్పేసి అంటాడు మన భాగ్యరెడ్డి వర్మ. మేము అనేది మూలవాసులము, భారతీయ మూలవాసులము, ఆదివాసులము అని చెప్పేసి మేము అంటాడు. సో ఆర్య వర్సెస్ ఆర్యేతర అని చెప్పేసి వస్తుంది. సత్య నాటకంలో ఏంటంటే సత్యమే చెప్పాలని చెప్పేసి మనకి వాస్తవంగా బుద్ధుని యొక్క 5 ఉంటాయి కదా, ఆ 5లలో మనకు మద్యపానం ఒకటి వచ్చింది, జీవహింస చేయొద్దు అని చెప్పేసి, ఇంకోటి అబద్ధం ఆడద్దు అని చెప్పేసి ఉంటుంది. రైట్, అందులో భాగంగా మనకి ఆర్య అండ్ ఈ నాటకాల ద్వారా వాళ్ళకి చెప్పడం అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ హైదరాబాద్లో 1925లో ఈ ప్లేగ్ కానీ కలరా వచ్చినప్పుడు
ఒక దళాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆరోగ్య స్వచ్ఛంద దళం అని చెప్పేసి వీళ్ళు ఆ ప్లేగ్ కానీ ఆ కుష్టు వ్యాధి కానీ వచ్చినప్పుడు వీళ్ళు సేవ చేస్తారు. 35 మెంబర్స్ అనేది వీళ్ళు ఉంటారు మొత్తం మీద. 35 మెంబర్స్, ఇది అవసరం గుర్తుపెట్టుకోండి డాటా అనేది. 35 మెంబర్స్ అనేది ఉంటారు. శవాన్ని ముట్టుకోకుండా ఉంటే ఎవరన్నా వెళ్ళి వీళ్ళు దహనం చేస్తారు. నెక్స్ట్ మనకి మూడో చూస్తే న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేస్తాడు. సో న్యాయ పంచాయతీ అనేది అంటే దళిత వర్గం అనేది నిజాం దగ్గరికి పోకుండా, దురకాడికి పోకుండా వీళ్ళే పరిష్కారం చేసుకునేందుకు న్యాయ పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. ఆ తీర్పు నచ్చకుంటే వీళ్ళు ఎవరైతే నచ్చలేదో వాళ్ళు కేంద్ర న్యాయ పంచాయతీకి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళెవరు అంటే కేంద్రంలో ఉండేది మనకి 3 ఉంటారు, న్యాయమూర్తులు 2, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి ఈ పేర్లు మనకు గుర్తుంటాయండి. దళిత త్రయం అంటేనే ఎవరు అంటే మన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి అండ్ బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ హైదరాబాద్ అంబేద్కర్. సో మనకి ఫస్ట్ అయితే అరిగే రామస్వామి అండ్ బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి ఉంటారు. సో బిఎస్ వెంకట్రావు వీళ్ళేమో న్యాయమూర్తులు. చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మన భాగ్యరెడ్డి వర్మ. సో భాగ్యరెడ్డి వర్మ, ఇది మనకి న్యాయ పంచాయతీ అని చెప్పేసి ఉంటుంది. ఆ న్యాయ పంచాయతీ టైంలో మనకి అంటే వీళ్ళంతా హిందువులు ఒక నిజాం సంస్థానంలో న్యాయ పంచాయతీ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి రాయబారే దక్కన్. సో రాయబారే దక్కన్ అనే పత్రిక, ఇది ఉర్దూ పత్రిక అండి. ఎవరు రాసిందో మనకు తెలియదు. ఈ పత్రిక అనేది మనకు పత్రికలో పాఠం ఉన్నది కదా, అందులో సెర్చ్ చేసినా కూడా మనకి లేదు ఇందులో. సో రాయబారే దక్కన్ అనే పేరు మాత్రం ఉన్నది. సో ఈ పత్రిక అనేది నిజాంకి అనుకూలంగా వార్తలు రాస్తుందట, ఉర్దూ పత్రిక అని చెప్పేసి. ఈ పత్రిక ఏమంటుందంటే నిజాం 7 దగ్గరికి వెళ్ళి, నిజాం ప్రభు నువ్వు ఉండి ఎందుకు లేకుండా ఎందుకు, నీ సంస్థానంలో హిందూ వాళ్ళు పంచాయతీ కండక్ట్ చేస్తున్నాక నిజాం ప్రభు కోపం వచ్చేసి దాన్ని రద్దు చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పత్రిక విలేకరి ఎవరు అంటే దక్కన్ న్యూస్ విలేకరి. దక్కన్ న్యూస్ విలేకరి కూడా ఆ విషయాన్ని చెప్తాడట నిజాంకి వెళ్ళి. రాయబారే దక్కన్ పత్రిక వెరీ ఫేమస్ పత్రిక, ఉర్దూ పత్రిక. దక్కన్ న్యూస్ విలేకరి అనేది, దక్కన్ న్యూస్ కూడా ఉర్దూ పత్రిక అనేది చెప్తుంది వాళ్ళకి. సో ఇది మనకి ఏంటిది సంఘ సేవ అనేది. ఒక పాయింట్ మనకి ఏంటి అంటే 1925లో ఈ దళితం అనే చేతి వృత్తుల్లో వాళ్ళ నైపుణ్యం ఉంటుంది కదా, హ్యాండ్ క్రాఫ్ట్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తారు. రెసిడెన్సీ బజార్లో స్టార్ట్ చేస్తారు. దీనికి అధ్యక్షులు ఎవరు అంటే రాజ్ ధనగిరి అని చెప్పేసి. సో రాజ్ ధనగిరి ఎవరు అంటే మనకి ఈ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఉంటుంది మనకి సభల్లో, ఈ సభలలో వస్తుంది. ఈ సోషల్ సర్వీస్ లీగ్ అనే యొక్క 4వ సభ అనేది జరిగినప్పుడు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ యొక్క భవనం అనేది శంకుస్థాపన చేస్తాడు ఈ రాజ్ ధనగిరి అని చెప్పేసి చాదర్ ఘాట్లో వేస్తాడు. మనకి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం మీద సో దళిత నైపుణ్యం అనేది అందరికి తెలియాలని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేస్తాడు ఈ రాజ్ ధనగిరి అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి సభలు అండి. ఇక సభలు అయిపోతే మనకి అయిపోయినట్టే. సభలు ఏముంటాయి అంటే ఫస్ట్ ఆది హిందూ లీగ్ సభలు ఉంటాయి. నెక్స్ట్ వేరే సభలు అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇవి ఆది హిందూ లీగ్ సభలు. సో ఆది హిందూ లీగ్ సభలు మనకి జగన్మిత్ర మండలి 1906, 1911 మన్య సంఘము అని చెప్పేసి, 1922లో ఏంటి మనకి అంటే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగు. సో ఫస్ట్ మీటింగ్ మనం ఎప్పుడు జరగాలి, మనకి 22లో జరగాలి. పుస్తకంలో ఏముంటే 21 అని చెప్పేసి ఉంటుంది. 21లో ఒకటి, 22లో ఒకటి, 23లో ఒకటి, 24లో ఒకటి అని చెప్పేసి మన పుస్తకంలో ఉంటుంది. వాస్తవంగా ఆది హిందూ అనే పదం వచ్చింది ఎప్పుడు అంటే 22లో సంస్థకి వచ్చింది. బట్ కాన్సెప్ట్ వచ్చింది మనకి 1917లో వచ్చింది. నెక్స్ట్ వస్తుంది మనకి. సో ఈ మీటింగ్కి ఎవరు అంటే పాపయ్య అధ్యక్షుడు. పాపయ్య అవర్ణుడు అంటే దళిత వర్గము. దీనికి ఎవరు అంటే కేశవరావు కోరట్కర్. దీనికి వామన్ నాయక్. దీనికి రాజ్ ధనగిరి. ఇంతకుముందు రాజ్ ధనగిరి రాజ్ అని చెప్పేసి పేరు కరెక్ట్ అమ్మా, వేరే చెప్తున్నామా. సో రాజ్ ధనగిరి రాజ్ గిరి.
రాజు ధన్ రాజ్గిరి, రాజ్ ధన్ గిరి రాజ్ అని చెప్పేసి ఎట్లా అయితే ఏమున్నది, a+b=b+c అవుతుంది. సో ఇందులో మనకి స్పెషల్ ఏంటి అంటే ఈ ముగ్గురు ఎవరు అంటే సవర్ణులు. సవర్ణులు అంటే ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ అగ్రవర్ణ కులస్తులు అయినప్పటికీ కలుపుకపోతాడు మన భాగ్యారెడ్డి వర్మ. సో అందులో పాపయ్య ఫస్ట్ మీటింగ్ స్పెషల్ ఏంటి అంటే మనకి ఈ మీటింగ్లో తొలిసారిగా కుసుము ధర్మయ్య. సో కుసుము ధర్మయ్య గుర్తుపెట్టుకోవాలి పేరు అనేది. ఒక పద్యం రాస్తాడు, మాకొద్దు. సో మాకొద్దు ఈ నల్ల దొరతనము, అంటే ఈ అగ్రవర్ణాల దొరతనం మాకు వద్దు అని చెప్పేసి రాస్తాడు. ఈ గేయం మధ్యలో వస్తుంది భాగ్యరెడ్డి వర్మ జయహో అని చెప్పేసి వస్తుంది. అంటే మన భాగ్యరెడ్డి వర్మ చివరికి కథా వస్తువు కూడా అయిపోయిండు. మాలపల్లి పుస్తకం ఉంటే ఉన్నవ లక్ష్మీనారాయణ మనం డిస్కస్ చేస్తాం సభలలో వస్తుంది. అందులో నాయకుడు ఎవరు అంటే వెంకటరెడ్డి అని చెప్పేసి, ఆ వెంకటరెడ్డి ఎవరు అంటే మన భాగ్యరెడ్డి వర్మనే. సో కథా వస్తువులో నాయకుడు మన భాగ్యరెడ్డి వర్మ. ఏ వస్తువులు అంటే ఒకటేమో మాకొద్దు అని చెప్పేసి కుసుమ ధర్మయ్య, ఇంకోటి మాలపల్లి అని చెప్పేసి ఉన్నవ లక్ష్మీనారాయణ అని చెప్పేసి అందులో నాయకుడు ఎవరు అంటే మన భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ మనకి ఈ మీటింగ్లలో ఏమి లేదు కానీ జస్ట్ అధ్యక్షుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 4వ మీటింగ్ అనంతరము ఈ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్కి చాదర్ ఘాట్లో శంకుస్థాపన చేస్తాడు. ఎవరు? రాజ్ ధనగిరి రాజ్ అని చెప్పి శంకుస్థాపన చేస్తాడు. ఇది అయిపోయినాక మనకి 1925లో ఈ సవర్ణులు ఒక ధార్మిక సభని కండక్ట్ చేస్తారు. సో ధార్మిక సభ అంటే జస్ట్ హిందూ మతం గురించి ప్రొపగండా అని చెప్పేసి ఉంటుంది. అది నోట్స్లో అది ఎక్కువ ఉన్నది, మీరు ఇక్కడనే రాసుకోండి. నోట్స్ రాస్తే ఎవరైనా ఫ్రెష్గా మళ్ళా నోట్స్లో ఎక్కువ రాసినాం కానీ మొత్తం మీద రైట్. హిందూ ధర్మ పరిషత్ అండి. సో హిందూ ధర్మ అని చెప్పేసి 25లో. సో ఈ మీటింగ్లో ఎవరంటే అధ్యక్షుడు రాజా ప్రతాప్ గిర్జీ. సో రాజా ప్రతాప్ గిర్జీ ఇక్కడనే రాస్తే మనకి ఎట్లా గుర్తుంటుంది అంటే సవర్ణులు కాబట్టి, ఈ మీటింగ్ సవర్ణ కాబట్టి ఈజీగా మనకి 24 and 25 వస్తుంది కదా. అందుకే నోట్స్ రాసేటప్పుడు సో నా నోట్స్లో వేరే ఉంది, 6th పేజీలో ఉంది, అట్లా కాకుండా ఇక్కడ రాసుకోండి, మంచిగా గుర్తుంటుంది. సవర్ణులు అయినాక సభ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. రాజా ప్రతాప్ గిర్జీ అని చెప్పి సభ కండక్ట్ చేసి సభలో అందరూ ప్రసంగిస్తాడు. సో సభ అయినాక రాజా ప్రతాప్ గిర్జీ అనే వ్యక్తి దళిత జన ఉద్ధరణ అని చెప్పేసి తీర్మానం ప్రవేశపెడితే అక్కడ ఉన్న అగ్రవర్ణాలు ఖండిస్తాయి. ఇది ధార్మిక సభలో అవర్ణుల యొక్క ఉద్ధరణ ఏంటి అని చెప్పేసి ఖండిస్తే భాగ్యరెడ్డి వర్మ ఆవేశంగా వెళ్ళి మా సభకు వచ్చిండ్రు, మా సభకి అధ్యక్షులుగా ఉన్నారు అని చెప్పేసి తిట్టిపోస్తూ ఇంకా ఏమంటాడు అంటే మా బాధ ఇది అని చెప్పేసి ప్రాచీన ఇండియా హిస్టరీ కాంచి వర్ణించుకుంటా వస్తాడు. మీ అగ్రవర్ణాల వాళ్ళు లేని సమాజాన్ని సృష్టించిండ్రు, చతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు ఉన్నారు కానీ పంచములు లేరు, 4 మాత్రం ఉన్నాయని చెప్పేసి మీ యొక్క స్వార్థం కోసం మమ్మల్ని చేర్చుండు అని చెప్పేసి తిట్టిపోస్తాడు. సో సభ అధ్యక్ష పీఠంలో ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్యులు వాళ్ళు వచ్చేసి మన భాగ్యరెడ్డి వర్మని ఆలింగనం చేసుకుంటాడు. సో ఇది మనకి సభలలో ఉన్న అంశాలండి. నెక్స్ట్ వెరీ ఫేమస్ సభలు ఉంటే మనకి ఆది హిందూ సభలు అని చెప్పేసి ఇవి అయిపోయినాయి కదా, రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఇక వేరే రాష్ట్రానికి వెళ్ళి ప్రొపగండా చేయాల్సి ఉంటుంది మన భాగ్యరెడ్డి వర్మ. ప్రొపగండా మీన్స్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? హైదరాబాద్లో జరిగినాయి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మీటింగ్ పాపయ్య, సో కుసుము ధర్మయ్య గీతం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ మీటింగ్లో శంకుస్థాపన భవనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే 1917లో అంటే ఇప్పుడు మొత్తం అవుట్ సైడ్, సో అవుట్ సైడ్ హైదరాబాదు ఎవరు? మన భాగ్యరెడ్డి వర్మ. ఇట్లా హెడ్డింగ్ పెట్టుకుంటే ప్రశ్న ఏమొస్తుందంటే కొన్నిసార్లు స్టేట్మెంట్ రూపంలో భాగ్యరెడ్డి వర్మ దళిత ఉన్నత కృషి అని తెలంగాణకి పరిమితం అయిందా అంటే స్టేట్మెంట్ తప్పు. తెలంగాణతో పాటు సౌత్ ఇండియా, ఆల్ ఇండియా, ప్యాన్ ఇండియా లెవెల్లో మొత్తం వెళ్ళిపోయింది. సో మనం చూస్తే 1917 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. బెజవాడలో, అప్పుడు పేరేంటి బెజవాడ, ఇప్పుడేంటి విజయవాడ ఉంది. బెజవాడ మీటింగ్లో దీనికి సో గూడూరు రామచంద్రరావు ఆంధ్ర వ్యక్తి,
మన భాగ్యరెడ్డి వర్మని పిలిపించి సభకి అధ్యక్షుడిగా ఉండుమని చెప్పేసి చెప్తాడు. సో మనోడు వెళ్ళంగా పెద్ద బ్యానర్ ఉంటుంది, పంచమ సదస్సు అని చెప్పేసి ఉంటుంది. ప్రాదేశిక పంచమ సదస్సు అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏముంటుంది అంటే ఇంకా వెళ్ళి సభకి అధ్యక్షుడిగా ఉండి సభకి మాట్లాడుతూ, అరే ఇది మనం పంచములు కాదురా బాబు, ఇది అగ్రవర్ణాలు సృష్టించిన ఒక నీచ పదము పంచములు అని చెప్పేసి, మనం మూలవాసులము. ఈ ఆర్యులు ఎవరు, బ్రాహ్మణ్స్ ఎవరంటే, బ్రాహ్మణ్స్ అన్న వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిండ్రు, వీళ్ళంతా ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిండ్రు. మ్యాక్స్ ముల్లర్ అదే చెప్పిండు అని చెప్పేసి చెప్తాడు. సో పంచమ సదస్సు కాస్త బ్యానర్స్ చేంజ్ చేయండి అని చెప్పేసి అన్నాక అందరూ వెళ్ళి బ్యానర్ చేంజ్ చేస్తాడు. అప్పుడే ఆది ఆంధ్రులు మీరు అంటాడు. మీరెవరు అంటే ఆది ఆంధ్రులు, మీరే ఆంధ్రులకి మూలము అని చెప్పి చెప్తారు. మరి మేమెవరు అంటే మేము ఆది హిందువులు అని చెప్పేసి అంటాడు అప్పుడే. సో మేమేమో ఆది హిందువులు, మీరేమో ఆది ఆంధ్రులు అని చెప్పేసి చెప్తాడు. సో మనకి ఆది హిందూ కాన్సెప్ట్ ఫస్ట్ టైం బయట పెట్టింది ఎప్పుడు అంటే 1917లో ఒక క్లారిటీ వస్తుంది మన భాగ్యరెడ్డి వర్మకి. ఫైట్ చేయంగా బుక్స్ని అధ్యయనం చేయంగా క్లారిటీ వస్తుంది మనకి. ఆ క్లారిటీ ఇది ఏంటిది, మనము ఆది హిందూ అని చెప్పేసి 1917లో వెరీ ఫస్ట్ టైం చెప్తాడు. అంతవరకు చెప్పడు. అంతవరకు ఏంటిదంటే ఎస్ ఫైట్ చేస్తున్నాడు, బట్ మనకి లక్ష్యం తెలియట్లేదు. ఇప్పుడు లక్ష్యం తెలిసింది, ఇంకా ఆది హిందూ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో ఇదే మీటింగ్లో ఉన్నవ లక్ష్మీనారాయణ వస్తాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ వ్యక్తి ఇతను ఈ భాగ్యరెడ్డి వర్మ యొక్క ప్రసంగానికి ఆకర్షితుడు అయిపోయి పుస్తకం రాస్తాడు. మాలపల్లి రాస్తాడు. ఇందులో నాయకుడు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మన భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి నాయకుడు. వెంకటరెడ్డి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర అనేది భాగ్యరెడ్డి వర్మదే. నెక్స్ట్ మనకి 1927లో 27 కంటే ముందు ఏమవుతుందంటే మద్రాస్ ప్రభుత్వం అనేది 25లో ఏంటిదంటే ఒక సర్క్యులర్, ఒక జీవో 817 అని చెప్పేసి 817 జీవో అనేది ఇష్యూ చేస్తుంది. 817 జీవో అని ఇష్యూ చేస్తుంది. దీన్ని బట్టి ఏంటిదంటే జీవో నెంబర్ కరెక్టే 817 అని చెప్పేసి, దళితుల్ని ఇక మీదట చెండాలురు అంటరాని వారు పంచములు పిలవద్దు ప్రభుత్వం చెప్తుంది జీవోలో. మరి ఏం పిలవాలంటే మద్రాస్ ప్రాంతంలో వస్తే ఆది ద్రావిడ అని చెప్పేసి పిలవాలి. ఆంధ్ర ప్రాంతంలో వస్తే ఆది ఆంధ్ర అనవాలి. ఆంధ్ర 1925లో ఎక్కడ ఉంది, మద్రాసులో మిళితమే ఉంది. కాబట్టి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న మద్రాస్ ఏరియా పీపుల్స్, తమిళ్ పీపుల్స్ని ఆది ద్రావిడ అని చెప్పేసి పిలవాలి. ఈ తెలుగు పీపుల్స్ని ఆది ఆంధ్రులు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేస్తుంది. నిజాం ప్రభు 1931 సెన్సెస్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెన్సెస్లో ఆది హిందువులుగా పేర్కొంటాడు. మాల మాదిగా ఈ చెండాలురు అని చెప్పేసి వీళ్ళందరినీ, డక్కలి అని చెప్పేసి వీళ్ళందరినీ మనకి ఆది హిందువులుగా పేర్కొంటాడు. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 25th గుర్తుపెట్టుకోవాలి, 31 గుర్తుపెట్టుకోవాలి. 27 మనకి ఇక్కడ మీటింగ్ అలహాబాదు. సో అలహాబాద్ మీటింగ్లో ఈ దక్షిణ భారత దిగువ కులాలు అంటే డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పేసి పిలుస్తాం, అణగారిన వర్గాలు అని చెప్పేసి. సో దక్షిణ భారత అణగారిన వర్గాలకి ప్రతినిధిగా మన భాగ్యరెడ్డి వర్మ ఎన్నికైండు. హైదరాబాద్ అయిపోయింది, పక్కపొంటి స్టేట్ అయిపోయింది, సౌత్ ఇండియా మొత్తం దున్నేస్తున్నాడు మన భాగ్యరెడ్డి వర్మ. సో అలహాబాద్ అని చెప్పి ఒక అలలాగా పోతున్నాడు అట్లా. 1930లో అని చెప్పేసి మన అన్ని పుస్తకాల్లో ఉంటుందండి. బట్ మనకి ఇన్ఫ్యాక్ట్ 1931 మన భాగ్యోదయ గౌతమ్ యొక్క పుస్తకం ప్రకారం వాళ్ళ నాన్న మీద రాస్తాడు కదా, దాని ప్రకారం 1931 మనకి తెలుగు అకాడమీలో 1931 ఉంది మనకి. 31లో ఏంటిది అంటే లక్నోలో మీటింగ్ ఉంటుంది. అఖిల భారత ఇది. సో ఇదేమో దక్షిణ భారతము, ఇదేమో ఓన్లీ ఆంధ్ర కదా. ఇదేమో అఖిల భారత ఆది హిందూ సదస్సు. ఇది అంటే ఆల్ ఇండియా లెవెల్లో అందరూ కలిసి దీంట్లో పాల్గొంటారు, కొన్ని తీర్మానాలు చేస్తారు. అందులో భారతదేశ ఏకైక దళిత ప్రతినిధి ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ భాగ్యరెడ్డి వర్మ కాదు, అంబేద్కర్ వస్తాడు ఆ టైంకి. సో ఎవరిని ఎన్నుకుంటారు అంటే అంబేద్కర్ ఏకైక ప్రతినిధి, ఏమన్నా మాట్లాడితే అంబేద్కరే మాట్లాడాలి అని చెప్పేసి ఎన్నుకుంటారు. ఓన్లీ రిప్రజెంటేటివ్ దట్ ఈస్ అంబేద్కర్ అని చెప్పేసి ఎన్నుకుంటారు. సెకండ్ రౌండ్ టేబుల్ 1931లో మనకు జరిగింది కదా.
సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్కి దళిత వర్గం తరపున అంబేద్కర్ని పంపించాలని చెప్పేసి తీర్మానం చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళిండు, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వెళ్తాడు మనకి. సో ఇది రౌండ్ టేబుల్ మీటింగ్కి సెకండ్ది అంబేద్కర్ని పంపించాలని చెప్పేసి. మూడవది దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు డిమాండ్ చేస్తారు. ప్రత్యేక నియోజకవర్గాలు డిమాండ్ చేస్తారు ఈ మీటింగ్లో. ఈ మీటింగ్లో మనకి భాగ్యరెడ్డి వర్మని కొంతమంది దళితులు అవమానపరుస్తారు. ఒరే నువ్వు ఆది హిందూ అంటావు, అది అంటూ మళ్ళీ వర్మ ఏంటి, నీ తోక ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడే ఆ తోక మొత్తాన్ని తీసిపడేస్తాడు. ఏది వర్మని తీసిపడేస్తాడు. ఎందుకంటే అది అగ్రవర్ణాన్ని సూచిస్తుంది కాబట్టి, బిరుదు అనేది ఆర్య సమాజ్ కాబట్టి నీకు వద్దు అన్నాక తీసిపడేస్తాడు. అప్పుడు అంటాడు, నాతో పాటు ఎవరైతే తోకలు ఉంటాయో, ఏది ఈ యాదవ్ అని చెప్పేసి, యాదవ్ అని చెప్పేసి, ఈ రెడ్డి అని లేకుంటే తోకలు ఉంటాయి కదా, సో బంగాళాఖాతంలో 27 సార్లు ముంచాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొంటాడు మన భాగ్యరెడ్డి వర్మ. సో పేర్కొని వర్మని తీసిపడేస్తాడు. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఈ మీటింగ్లో జరిగిన అన్నీ కూడా హైదరాబాద్కి వెళ్ళి చెప్పాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. 1931లో నిజాంకి వెళ్ళి ఫస్ట్ రాజకీయ సభ, గుర్తుపెట్టుకుని ప్రశ్న వస్తుంది, హైదరాబాద్ సంస్థానంలో ఫస్ట్ రాజకీయ సభ కోసము రిక్వెస్ట్ చేస్తే నిజాం ప్రభువు అనుమతి అనేది ఇవ్వనప్పుడు సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే బొల్లారంలో మీటింగ్ పెట్టుకుంటాడు. ఇది ఎక్కడిది మనకి, ఇన్ఫ్యాక్ట్ ఇది బొల్లారం అనేది ఈ బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సీ కాబట్టి సో బొల్లారంలో మీటింగ్ పెట్టుకుంటారు ఈ 1931లో. కేవలం దేనికోసము అంటే ఈ మీటింగ్ యొక్క విషయాలు చెప్పేందుకే ఇది పెట్టుకుంటారు. దీనికి ఎవరంటే అధ్యక్షుడు చిత్తారయ్య, గుర్తుపెట్టుకోండి. ఎవరు? చిత్తారయ్య అని చెప్పేసి అధ్యక్షుడిగా ఉంటాడు, ఆ మీటింగ్ అధ్యక్షుడు. మీటింగ్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే వేముల కుర్మయ్య అని చెప్పేసి. సో వేముల కుర్మయ్య అని చెప్పేసి ఈయన సభని ప్రారంభించింది వేముల కుర్మయ్య. సభ యొక్క ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే చిత్తరయ్య అని చెప్పేసి ఆహ్వాన సంఘము అధ్యక్షుడు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ దీనిలో భాగ్యరెడ్డి వర్మ ప్రసంగిస్తారండి. ఏం ప్రసంగిస్తారు అంటే ఈ పేపర్లు రాదు కానీ, మమ్మల్ని ఎంతకాలం బానిసలుగా ఉంచి మీరు దొరలుగా ఉంటారు, ఇంకా మీరు ఉండలేరు మీరుగా దొరలుగా. స్వతంత్ర బాణుడు ఉదయించినాడు, మా సంఖ్య 7 కోట్లు సుమ, ఆదిశక్తి మాలో విజృంభించింది, త్వరలోనే గమ్యస్థానము మేము ఆక్రమించగలమని మా విశ్వాసము. మేము మీతో కోరుతున్నది సహపంక్తి భోజనము కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇతను మనకి సహపంక్తి భోజనాన్ని చివరి టైంలో వ్యతిరేకిస్తాడు, అంటే వద్దు అని చెప్పేసి అంటాడు. ఇంకోటి దళితులలో ఆలయ ప్రవేశం అని చెప్పేసి, ఆలయ ప్రవేశం దళితులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు మన భాగ్యరెడ్డి వర్మ. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి దళితులకు అని చెప్పేసి, ఆ భగవంతుడిని ఎందుకు మనము అని చెప్పేసి భాగ్యరెడ్డి వర్మ యొక్క కాన్సెప్ట్ అది. సో మొత్తం మీద ఇకనైనా మీ అస్పృశ్యత యొక్క పైశాచిక అలవాటుని విడనాడండి, బుద్ధి తెచ్చుకోండి, మీరు ఎస్సీ ఎస్టీ అని అనమాకండి, అంటే ఎస్సీ ఎస్టీ కాదు కానీ ఈ కులము అని చెప్పేసి మీరు తిట్టమాకండి అని చెప్పేసి చెప్తాడు. సో మొత్తం మీద ఈ సమావేశం యొక్క తీర్మానాన్ని నిజాంకి మెమోరాండం పంపిస్తాడు. నిజాం ప్రభువు ఆశ్చర్యపోతాడు, అరే నువ్వు ఎప్పుడు మీటింగ్ పెట్టినవారు, నేను వద్దు అన్నా అంటే సభ పెట్టింది బొల్లారం అని చెప్పేసి చెప్తాడు. సో మొత్తం మీద ఈ తీర్మానం యొక్క అంశాలు పరిశీలించి దళితులందరికీ విద్యా, రాజకీయ, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ అనేది కల్పిస్తాడు 35లో మన నిజాం 7 అని చెప్పేసి. దీన్ని వాడుకొని అరిగే రామస్వామి అని చెప్పేసి హైదరాబాద్ మున్సిపాలిటీకి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని చెప్పేసి తొలి కౌన్సిలర్గా ఎన్నికైతాడు. తొలి దళిత రాజకీయ నాయకుడు ఎవరు అంటే అరిగే రామస్వామి. హైదరాబాద్ మున్సిపాలిటీకి కౌన్సిలరు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరపున ఎన్నికవుతాడు. మన రాజకీయ రంగంలో రిజర్వేషన్ వచ్చినాక 35లో వస్తుంది. సో ఇదంతా మనం లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఈయన యొక్క పత్రికలు చూస్తే, సో అయిపోయింది మనకి సభలో అయిపోయింది ఇంతేగా. సో పత్రికలు, గ్రంథాలు ఏమున్నాయి, ఇంకొక 5 minutes అండి అయిపోతుంది. ఇది ఇన్డెప్త్ అనాలిసిస్. మీకు ఇంతకంటే ఇంకా వేరే బుక్ తీసుకున్నా మీకు ఇంకా ఇంత ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఒక్కసారి అయితే తెలుగు అక్కడ పుస్తకం చదవాల్సి ఉంటుంది. అందులో ఏముందో నేనే చెప్తున్నా, ఒకసారి చూసుకుంటే అయిపోతుంది.
పత్రికలు ఏంటి అంటే సో ఫేమస్ పత్రిక ఉంటుంది భాగ్యనగర్, తెలుగు పత్రిక అండి. సో మనకి తెలుగు పత్రికల్లో ఫస్ట్ దళితుని చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఏంటిది భాగ్యనగర్ అని చెప్పేసి. ఇది నెక్స్ట్ మనకి ఎట్లా మారుతుంది అంటే ఈయన యొక్క ఆరోగ్యం బాగా లేకున్న ఉన్నప్పుడు ఆది హిందూగా మారుతుంది. సో ఆది హిందూ పత్రిక మారుతుంది. దీని వాస్తవంగా ఆది హిందూ పత్రికను కండక్ట్ చేసింది ఎవరు అంటే, నిర్వహణ ఎవరు అంటే శ్రీకంఠం నాయుడు అని చెప్పేసి, శ్రీకంఠం సత్యనారాయణ స్వామి నాయుడు అని చెప్పేసి ఉంటుంది. ఈయన హెల్త్ బాగాలేనప్పుడు అది వస్తుంది. మనకి హిస్టరీ చూస్తే తెలుగు అకాడమీ 649 పేజీలో మీరు చెక్ చేయండి కావాలంటే, తెలంగాణ చరిత్ర పుస్తకం ఉన్నది కదా, ఆ పుస్తకంలో పత్రికలు పాఠంలో 649 పేజీ ఉన్నది కదా, ఈ పేజీల్లో భాగ్యనగర్ అనే పత్రిక ఇంకొకటి ఉంటుంది, దానికి రామకవి అని చెప్పేసి. సో రామకవి అనేది సంపాదకుడు ఉంటాడు. ఇతను ఎవరు అంటే ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా 1949లో ఇంకో పత్రిక ఉంటుంది భాగ్యనగరం అని చెప్పేసి. ఎవరు? రామకవి. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్లలో భాగ్యనగర్ పత్రిక సో అండ్ సో వచ్చేసి మన వర్మ లేకుండా ఏది కాదు ఉండి ఈ రామకవి ఉంటే మనం ఏది కాదు పెట్టేస్తాం కంపల్సరీ. నాకు తెలుసు, పుస్తకం చదివిన వాళ్ళు ఓకే. సో ఏంటి అంటే మనకి రామకవి అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇది మనకి పత్రికల మీద. ఇంకో పత్రిక ఉంటుంది హైదరాబాదు అని చెప్పేసి 584 పేజీలా ఉంటుంది. సో ఏంటిది 584 పేజీల ఈ భాగ్యరెడ్డి వర్మకి ఇంకో పత్రిక హైదరాబాద్ పత్రిక అని చెప్పేసి వార పత్రిక ఉంటుందండి. సో హైదరాబాద్ పత్రిక ఇతందే, ఇదేమో వార పత్రిక. ఇదేంటిది భాగ్యనగర్ పత్రిక. ఇది ఎట్లా మారింది? ఆది హిందూగా మారింది, గుర్తుపెట్టుకోండి. ఇంకో భాగ్యనగర్ ఎవరిది అంటే రామకవి అని చెప్పేసి ఇంకో భాగ్యనగర్. భాగ్యరెడ్డి వర్మ చూస్తే భాగ్యనగర్ అండ్ ఆది హిందూ అండ్ హైదరాబాద్ పత్రిక అయితే, ఇంకొకటి ఉంటుంది మనకి భాగ్యనగర్ వచ్చేసి అది రామకవి అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ మన గ్రంథం ఏముంటుంది అంటే వెట్టి మాదిగ అని చెప్పేసి తొలి దళిత గ్రంథం అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వెట్టి మాదిగ అనేది గ్రంథం కాదండి, మన పుస్తకాలు అట్లా ఉంది కానీ ఒక వ్యాసం అది. ఏది? ఈ భాగ్యనగర్ పత్రికలో అజ్ఞాతవాసి అని చెప్పేసి, అజ్ఞాతవాసి అనే పేరు మీదుగా మన భాగ్యరెడ్డి వర్మ రాస్తాడు. సో ఒక ప్రశ్న వచ్చింది ఒక ఎగ్జామ్లో, అజ్ఞాతవాసి కలం పేరుతో రచన ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. అజ్ఞాతవాసి కలం పేరుతో అంటే ఆయన యొక్క పేరు ఇవ్వకుండా అజ్ఞాతవాసి అని చెప్పేసి రాసుకుంటాడు కాబట్టి అట్లా ప్రశ్న వచ్చింది. సో మనకి అంతగానో అవసరం లేదు కానీ, సో ఇది ఏది మన భాగ్యరెడ్డి వర్మ గురించి రివ్యూ చూస్తే, సో మనకు ఇతను ఏం చేసిందో అసలు అంటే చూస్తే మొత్తం మీద దళితుల కోసము అల్లు పెరిగిన పోరాటం చేస్తాడు. హెల్త్ పట్టించుకోడు. క్షయ వచ్చేసి ఫిబ్రవరి 18న మరణిస్తాడు 39లో. కృష్ణస్వామి ముదిరాజు ఏమంటాడు అంటే ఇతని గురించి 1934 నాటికి సుమారుగా 348 ఉపన్యాసాలు ఇచ్చిండట. ఒక్క వ్యక్తే 348 యొక్క ఉపన్యాసాలు ఇచ్చిండట మన కృష్ణస్వామి ముదిరాజు ప్రకారము. భాగ్యరెడ్డి జీవితం మొత్తము ఆది హిందూ ఉద్యమమే. పుట్టుక నీది, చావు నీది, ఆది హిందూ ఉద్యమం మాత్రము నీ జీవితాన్ని అని చెప్పేసి కృష్ణస్వామి చెప్తాడు. నెక్స్ట్ జస్టిస్ కే పున్నయ్య వ్యాఖ్య ఏంటి అంటే, తెలంగాణ చరిత్ర పుస్తకం 13 పేజీలో మీరు చూస్తే గిట అంబేద్కర్ రంగంలోకి రాకముందే అఖిల భారత స్థాయిలో భాగ్యరెడ్డి వర్మ అనేది ఫేమస్ అయ్యాడు అని చెప్పేసి 13 పేజీలో ఉంటుంది. మనకి తెలంగాణ ఆధునిక సాహిత్యం పుస్తకంలో చూస్తే ఇది ఉంటుంది. సో మన నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఈ అరిగే రామస్వామి అని చెప్పేసి, బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి, శ్యామ్ సుందరు, ముత్తయ్య, నెక్స్ట్ మన ఆదయ్య, ఈ నెక్స్ట్ వాల్తేరు శేషయ్య అని చెప్పేసి, కట్టరామక మనకి మళ్ళీ వస్తారు వాళ్ళంతా. సో వీళ్ళని అధ్యయనం చేసి నెక్స్ట్ భాగ్యరెడ్డి అనంతరం ఎలా ఉంది అని చెప్పి దళిత ఉద్యమాన్ని, సో ఈ మాల వర్సెస్ మాదిగా దండోర ఉద్యమం ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.